హైడ్ అండ్ సీక్. గట్టు చింకి రోజులు కూడా అచ్చం మీలానే రొటీన్ అయిపోయింది. ఇంటి నుంచి స్కూల్, స్కూల్ నుంచి ఇంటికి రాగానే ట్యూషన్. ఇక్కడ అమ్మ నాన్నల పరిస్థితి కూడా అదే. అమ్మ ఉదయం నుంచి రాత్రి వరకు అందరి కోసం పరుగెడుతూనే ఉండేది. నాన్న రోజంతా ఆఫీసులోనే ఉండేవాడు. కానీ ఈ సండే అలా జరగలేదు. ఎందుకు అంటే సండే హాలిడే అందర్నీ ఫ్రెష్ చేసేసింది. ఇలా మనం అందరం కలిసి వారం తర్వాత ఇలా ఒక్క దగ్గరే కూర్చొని హాయిగా ఉన్నాం. భలే ఉంది. హా, ఇవాళ నాకు అనిపిస్తుంది ఇవాళ మనం అన్ని షెడ్యూల్ కి హాలిడే ఇచ్చి మజా చేయాలి. మనం ఇవాళ హైడ్ అండ్ సీక్ ఆడితే ఎలా ఉంటుంది అమ్మా? ఏమంటావు? అందులో పెద్ద విషయమేముంది? నేను రోజు హైడ్ అండ్ సీక్ ఆడతాను. ఇందులో నన్ను కనుక్కునేవారు ఎవరు లేరు. అదేం లేదమ్మా, స్కూల్ నుంచి రాగానే నేను మిమ్మల్ని వెతకడానికి వస్తాను కదా. నాన్న చెప్పండి, ఆడుకుందామా? చూద్దాం. నాన్న కేవలం అలా అంటాడు అంతే. పాపం గట్టు చింకీల మూడు పాడైపోతుంది. గట్టు ఇంకా చింకి లంచ్ పూర్తి చేసుకుని వాళ్ల గదిలోకి వెళ్తూ ఉంటారు. వాళ్ల గది ముందే నాన్న నిలబడి ఉంటాడు. ఫోన్లో బిజీగా ఉంటాడు. గట్టు చింకి అతనితో ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోతారు. అరే, ఎందుకు వెళ్ళిపోతున్నారు? మనం ఆడుకోవాలి కదా. ఏ మీరు నిజం చెప్తున్నారా నాన్న? అరే బాబు, అవును. థ్యాంక్స్ నాన్న. కానీ అమ్మ ఎక్కడా? అప్పుడే వెనక నుంచి అమ్మ వస్తుంది. ఇంకా పిల్లల్ని ఢప్ చేస్తుంది. ఢబ్బా! అమ్మా, నేనెంత భయపడ్డానో తెలుసా? నా చిన్ననాటి స్నేహితురాలు మీనా కూడా ఇలాగే భయపడేది. తను ఏదో పాపం పని చూస్తూ ఉండేది. నేను వెంటనే వెళ్లి ధబ్బా చేసేదాన్ని. అరే, నీ గురించి పక్కన పెట్టు. నా కథ విన్నావంటే నువ్వు అసలు నాతో పాటు ఆడుకోవు. అలాగా? ఏం చేసేవారు మీరు? నేను నా ఫ్రెండ్స్ తో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడేవాడిని. నేను దాక్కునే చోటు సాయంత్రం వరకు కనిపెట్టేవాడు కాదు. ఇవాళ కూడా మీరు నన్ను ఎవ్వరు కూడా వెతికి పట్టుకోలేరు. మీ గురించి వదిలిపెట్టండి, నాది వినండి. అరే అమ్మా నాన్న, ఆపండి ఆపండి ఆపండి. ఎన్ని కథలు చెప్తారు? మనం ఆడుకోవాలి కూడా కదా. అరే పదండి పదండి, ఆడుకుందాము. నేను సాయంత్రం 5 గంటలకి ఒక మీటింగ్ కి వెళ్లాల్సి ఉంది. చెప్పండి, ఎవరు దాక్కుంటారు? గట్టునే వెతుకుతాడు మనందర్నీ. ఇది అతని ఐడియానే కదా. సరే, నేను వెతుకుతాను. మీరందరూ వెళ్ళి దాక్కోండి. 1 2. అరే, చీటింగ్ చేస్తున్నావు. దాక్కోనివ్వు. సరే సరే, వెళ్ళు. అందరూ అక్కడ ఇక్కడ పరుగెడతారు. గట్టు కౌంటింగ్ చేస్తూ ఉంటాడు. 8 9 10. నేను వస్తున్నాను. యాహూ! గట్టు మెల్లిమెల్లిగా అందర్నీ వెతుకుతూ ఉంటాడు. ముందు అతనికి ఎవరూ దొరకరు. కానీ డైనింగ్ టేబుల్ కింద అమ్మ దాక్కుని కనిపిస్తుంది. గట్టు మెల్లిగా అమ్మ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఇలా అంటాడు. ఏంటమ్మా ఇది? ఎక్కడా మీరు దాక్కునేది? గట్టు, నా బంగారు కొండ, నీకొక విషయం చెప్తాను. నాకు దాక్కోవడం రాదు. ఒక పని చెయ్యి. నువ్వు నన్ను వదిలిపెట్టు. మీ నాన్నని పట్టుకో. అదే కదా ఛాలెంజ్. ఇలా నేను చెప్పాను అని నాన్నకు చెప్పకు. అతనితో ఏం చెప్పు అంటే అమ్మ నాకు ఇంకా దొరకలేదు అని, మీరు దొరికారని. గట్టు అమ్మ అల్లరిని అర్థం చేసుకుంటాడు. ఇంకా మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గట్టుకి అర్థం కాదు వాళ్ళ నాన్నని ఎలా వెతకాలి అని. ఎందుకంటే నాన్న టాలెంట్ దాక్కోవడం కాబట్టి. దాంతో పాటు గట్టు అలర్టుగా కూడా ఉంటాడు. ఎందుకంటే చింకి ఏ క్షణంలో అయినా పిల్లిలా దూకి గట్టుకి దబ్బా ఇస్తుంది కాబట్టి. గట్టు నాన్నని బాగా వెతుకుతాడు. ఐడియా! గట్టు మొబైల్ తీసి నాన్నకి కాల్ చేస్తాడు. హలో గట్టు, చెప్పు, ఏమైంది? నాన్న మీరు దొరికేశారు. నాన్న మీరు దొరికేశారు. నాన్న అన్ని సామాన్ల వెనక స్టోర్ రూమ్ లో దాక్కుంటాడు. గట్టు, ఇది చీటింగ్. నువ్వు కాల్ చేశావు, అందుకే నేను దొరికాను. లేదు లేదు, తప్పు మీదే. మీకు తెలుసు కదా మనం ఆడుకుంటున్నామని. ఆటలో మనం ఏమైనా చేయొచ్చు. మీరు అలర్ట్గా ఉండాలి కదా నాన్న. మీరు నాన్న రోల్లో నుంచి బయటకు రాలేదు, అందుకే దొరికిపోయారు. అది విని నాన్న నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అమ్మ అక్కడికి వస్తుంది. దొరికిపోయారా మీరు? నాకు తెలుసు మీరు ఎక్కువసేపు దాక్కుని ఉండలేరని. అరే, నువ్వు బయటకు ఎందుకు వచ్చావు? నువ్వు నన్ను కాపాడేదానివి కదా. నాన్న, అమ్మ మీకన్నా ముందే దొరికిపోయింది. సరే, ఇప్పుడు చింకీని పట్టుకుని ఇది పూర్తి చెయ్యి. చింకీ చాలా తెలివైంది. అంత తేలిగ్గా దొరకదు. చింకీ ఎవరి కూతురు?
చింకీ చాలా అలర్ట్గా ఉండు, నా ఇజ్జత్ మీ సవాల్. గట్టు చింకీని చాలాసేపు వెతుకుతాడు. ఎంతసేపు వెతికినా చింకీ ఎక్కడా కనిపించదు. ఈ చింకీ నిజంగానే తెలివైనది. నేను కూడా తెలివిగా ఆలోచించాలి. ఎక్కడ దాక్కుని ఉంటుంది? రూమ్లోనా? లేదు లేదు, బాత్రూంలో. అప్పుడే గట్టుకి ఒక ఐడియా వస్తుంది. చటర్ బటర్ చింకీ, ఎక్కడుంది చింకీ? ఫ్రిడ్జ్ లో ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళింది చింకీ? గట్టు అలా పాట పాడుతూ ఉంటాడు. ఇంకా మెల్లిగా ఫ్రిడ్జ్ తెరుస్తాడు. చింకీ ఫ్రిడ్జ్లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. హే, పట్టుకున్నాను పట్టుకున్నాను. అమ్మా నాన్న కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు చింకీని చూసి నవ్వుతూ ఉంటారు. చింకీ ఫ్రిడ్జ్లో నుంచి బయటకొస్తుంది. ఏంటి నాన్న, మీకేమనిపించింది? చెల్లిని నేను పట్టుకోలేననుకున్నారా? వావ్ గట్టు, నువ్వు తేలికగా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేశావు. ఆడటం వల్ల భలే ఉంది కూడా. లేకపోతే ఏంటి, ఇప్పుడు ఇది కూడా తెలిసిపోయింది. నాన్నకి అంతకు ముందులాగా దాక్కోవడం రాలేదు అని. హా, పని టెన్షన్ గాని మొబైల్ అడిక్షన్ కానీ. చూడు రెండో రౌండ్ లో ఏం జరుగుతుందో. అమ్మా, మీరు కూడా కిచెన్ లోంచి బయటికి రండి. చాలా చోట్లు ఉన్నాయి మీరు దాక్కోవడానికి. మరి నేనేం చేయాలి? ఇది విని గట్టు నవ్వుతూ అంటాడు. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు. అయితే సరే, రెండో రౌండ్ మొదలు పెడదాము. 1 2. అరే అరే విరండి, మీరంతా దాక్కోండి, నేను మిమ్మల్ని వెతుకుతా. గట్టు ముందు నన్నే పట్టుకున్నాడు కదా, మీరైతే సాయంత్రం అవుతుంది. ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా. మీ మూడంతా ఆఫ్ చేసుకుని ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. పదండి. లేదు లేదు, మీటింగ్ వెయిటింగ్ అన్నీ క్యాన్సిల్. ఇవాళ సండే కదా, అందరం కలిసి సంతోషంగా ఆడుకుందాము. 1 2. అందరూ దాక్కోడానికి వెళ్తారు. ఇలా రెండవ రౌండు మొదలైపోతుంది. డాన్స్ కాంపిటీషన్. గట్టు చింకీలకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు వాళ్ళ తల మీద డాన్స్ భూతం ఎక్కిపోయింది. అరే, విషయమే అలాంటిది మరి. స్కూల్లో గ్యాదరింగ్ ని నిర్వర్తిస్తూ అందులో డాన్స్ యొక్క మస్తు కాంపిటీషన్ జరగబోతుంది. అప్పటి నుంచి డాన్స్ ఇద్దరి నరాల్లో ప్రవహిస్తూ ఉంది. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. లేదు లేదు. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. లేదు లేదు. చింకీ, ఎందుకు వెక్కిరిస్తున్నావు నన్ను? నేనెక్కడ నడుస్తున్నాను? నేను డిస్కో డాన్సర్ అంటున్నానా? నువ్వు లేదు లేదు అంటున్నావు. నేను డాన్సర్ని కాదా? నేను అలా అనలేదు. నువ్వు పర్ఫెక్ట్ డాన్సర్వి కాదు, ఎందుకంటే నీ డాన్స్ లో రిథమ్ మిస్ అవుతుంది. అది విని గట్టుకి కోపం వస్తుంది. ఇది అంతా హరి నన్ను అనమని చెప్పాడు కదా. ఇప్పుడు మధ్యలో హరి ఎందుకు వచ్చాడు? హరి నీ డాన్స్ పార్ట్నర్ కదా. మీ ఇద్దరికి ఈ డాన్స్ కాంపిటీషన్ లో మీరే గెలుస్తారనిపిస్తుంది కదా, అందుకే మిగతా వాళ్ళని డిమోరలైజ్ చేస్తున్నారు. అది విని చింకీకి కోపం వస్తుంది. మేమెవరిని డిమోరలైజ్ చేయము, ఏది చేస్తామో అదే చెప్తాము. నీలో రిథమ్ మిస్ అవుతుంది. ఇంకా కాంపిటీషన్ విషయానికి వస్తే ఈ కాంపిటీషన్ మేమే గెలుస్తాము. చూసారా, మీరు ఈ డాన్స్ కాంపిటీషన్ వల్ల గట్టు చింకి ఇల్లు కాదు కాంపిటీషన్ గ్రౌండ్ లా తయారైంది. స్కూల్లో కూడా అదే వాతావరణం. గ్యాదరింగ్ వల్ల చదువుకోవాల్సిన కాస్త సమయాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చారు. డాన్స్ కాంపిటీషన్ కోసం కొన్ని జోడీలు కూడా తయారయ్యాయి. అందులో హరి ఇంకా చింకీలది ఒక జోడి, గట్టు ఇంకా గుడ్డి ఒక జోడి, ఇంకా అలానే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇలా ఎన్నో జోడీలు తయారు చేసి వాళ్ళ మధ్య కాంపిటీషన్ జరగబోతుంది. ఈ జోడీలను ట్రైన్ చేయడానికి బయట నుంచి ఇద్దరు ట్రైనర్లను పిలుస్తారు. నిషితా మ్యామ్ ఇంకా రోకీ సార్ ఇద్దరు జోడీలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. హరి ఇంకా చింకీ ముందు నుంచే మంచి డాన్సర్లు. ఇంకా వాళ్ళిద్దరూ ఇప్పుడు పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ ఆమోదంగా ఉంటుంది. డాన్స్ కోసం వాళ్ళిద్దరూ ఒక మంచి పాటని ఎంచుకున్నారు. మిగతా జోడీలు కూడా బానే ఉంటాయి, కానీ గట్టు ఇంకా గుడ్డి జోడీ ఇద్దరిలో రిథమ్ మిస్సింగ్ అవుతుంది. ఇద్దరు ఒకటిగా డాన్స్ చేస్తే చాలా విచిత్రంగా కనబడేవారు. ఇంకా అందరూ వాళ్ళని చూసి నవ్వి వెక్కిరిస్తూ ఉంటారు. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్లకు అలానే డాన్స్ చేయడం వస్తుంది. ఇంకా రిథమ్ లేని డాన్స్ చేస్తుంటే వాళ్ళకి భలే మజా వచ్చేది. కానీ కాంపిటీషన్ కోసం అది సరిపోదు. సార్ ఇంకా మేడం ఎప్పుడు వాళ్ళకి మంచి మంచి స్టెప్స్ నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ ఆ స్టెప్స్ ఇంకా బీట్ పట్టుకోలేకపోతారు. గట్టు ఇంకా గుడ్డి
పిల్లలు ఏం చేస్తున్నారు? బీట్ వదిలేయండి. మీ ఇద్దరు కనీసం మ్యాచ్ కూడా అవ్వట్లేదు. ఇద్దరిలో రిధమే లేదు రిషిత, వీళ్ళనేం చెయ్యలేం. అది విని అందరు పిల్లలు నవ్వుతారు. వాతావరణం చూసి గట్టుకి అర్థమైంది కాంపిటీషన్ చింకి ఇంకా హరియ గెలుస్తారని. గట్టు, మనం గెలవలేము. నాకు అనిపిస్తుంది మనం కాంపిటీషన్ నుంచి అవుట్ అయిపోవాలి అని. లేదు గుడ్డి, డాన్స్ కేవలం గెలవటానికే చెయ్యరు. మనమిద్దరం డాన్స్లో రిథం లేకపోవచ్చు, కానీ మనం ఏం చేస్తామో దానితో మనకి మజా అయితే వస్తుంది కదా. ఆ మజా పొందడానికి మనం డాన్స్ చేద్దాం, ఖచ్చితంగా డాన్స్ చేద్దాం. గట్టు మాటలు రాకీ సార్ వింటాడు. ఇంకా అతను ఇంప్రెస్ అవుతారు. పదండి పిల్లలు, ప్రాక్టీస్ టైం అయిపోయింది. ఇంకా మనం రేపు కలుద్దాం. బాయ్. గట్టు గుడ్డి, మీ ఇద్దరూ ఆగండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. హరి, ఖచ్చితంగా సార్ గట్టు ఇంకా గుడ్డీలను కాంపిటీషన్ నుంచి అవుట్ అవ్వమని చెప్తారు. పాపం గట్టు ఇంకా గుడ్డి డాన్స్ చేయకుండానే అవుట్ అవుతారు. పాపం కదా. ఇంకా అదే జరిగింది. మరుసటి రోజు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. కానీ గుడ్డి, గట్టు అందులో ఉండరు. చూసావా హరి, నిన్న నీకు చెప్పా కదా. ఇంకా చూస్తూ చూస్తూ స్కూల్లో గ్యాదరింగ్ రాని వచ్చింది. ఇంకా అందరూ ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది. డాన్స్ కాంపిటీషన్ రోజు థియేటర్ ప్రజలతో నిండిపోయి ఉంటుంది. స్టూడెంట్స్, పేరెంట్స్, ఇంకా టీచర్స్ అందరూ ఉంటారు. గట్టు, చింకీల అమ్మా నాన్న కూడా వస్తారు. ఇంకా అందరూ అల్లరి చేస్తూ ఉంటారు. చప్పట్లతో మన మీదటి జోడీని స్వాగతించండి, రాఖీ ఇంకా అంశుమాన్. వెల్కమ్. రాఖీ ఇంకా అంశుమన్ స్టేజ్ మీదకు వచ్చి బాగా డాన్స్ చేస్తారు. వాళ్ళ తర్వాత ఇంకా వేరే జోడీలు కూడా డాన్స్ చేస్తారు. ఆ తర్వాత మిశ్రా సార్ ఇంకొక జోడీని పిలిచారు. స్వాగతించండి చింకీ మరియు హరిని. ఆల్ ద బెస్ట్ పిల్లలు. హరి ఇంకా చింకీ స్టేజ్ మీదకు వస్తారు. ఇంకా ఎప్పటిలానే బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ డాన్స్ ఎంత బాగుంటుందంటే వాళ్ళ డాన్స్ అయిపోయాక కూడా చప్పట్లు కొడుతూనే ఉంటారు. అందరూ ఇంకా కొడుతూనే ఉంటారు. ఇప్పుడు నేను చివరి జోడిని పిలవబోతున్నాను, గట్టు మరియు గుడ్డి. వెల్కమ్. కమాన్ గట్టు. అరే, వీళ్ళిద్దరు కూడా ఉన్నాడు కాంపిటీషన్ లో. డోంట్ వర్రీ చింకీ, వాళ్ళిద్దరిని చూసి అందరూ ఎలాగో నవ్వుతారు. గట్టు ఇంకా గుడ్డి డాన్స్ చేయడం మొదలు పెట్టగానే అందరూ ఊపిరి ఆపి చూస్తూ ఉండిపోతారు. వాళ్ళు బీట్, మ్యూజిక్ ఏది ఫాలో అవ్వరు. ఇద్దరు కేవలం ఒకరిని ఒకరు ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా పర్ఫెక్ట్ హాఫ్ బీట్ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరు స్టెప్స్ ఎంత యూనిక్ గా ఉంటాయంటే అందరూ కేవలం వాళ్ళ ఇద్దరినే చూస్తూ ఉంటారు. ఇద్దరు డాన్స్ పూర్తవగానే చప్పట్లతో పాటు అందరూ వన్స్ మోర్ అని అరుస్తూ ఉంటారు. గోయ్స్, డాన్స్ కాంపిటీషన్ విన్నర్ ఎవరు అంటే చింకీ ఇంకా హరి. చింకీ ఇంకా హరి ఎగురుతూ స్టేజ్ మీదకి వెళ్తారు. ఇంకా ట్రోఫీ తీసుకుంటారు. ఈ కాంపిటీషన్ లోని విన్నర్స్ ని మీరు చూశారు కదా. ఇప్పుడు నేను ఆడియన్స్ మనసుని గెలుచుకున్న మెజిషియన్ ని స్టేజ్ మీదకి పిలవాలి అనుకుంటున్నాను. గట్టు ఇంకా గుడ్డీలకు వాళ్ళ ఇద్దరికి ఒక స్పెషల్ ప్రైజ్ ఉంది. గట్టు ఇంకా గుడ్డి స్టేజ్ మీదకి వెళ్లి ప్రైజ్ తీసుకుంటారు. ఇంకా గట్టు మైక్ లో కాస్త మాట్లాడాలి అనుకుంటాడు. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళు సరిగ్గా డాన్స్ చెయ్యలేకపోయారు అని. మరి వీళ్ళు ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చారు అని. అయితే మిత్రులారా, ఒప్పుకుంటాము, ఇద్దరిలో రిథం లేదు, కానీ కాన్ఫిడెన్స్ బాగా ఉంది. మా ఈ కాన్ఫిడెన్స్ చూసి రాకీ సార్ మమ్మల్ని గైడ్ చేశారు. ఆయన చెప్పారు, మీరు బీట్లో డాన్స్ చేయలేకపోతే హాఫ్ బీట్ చెయ్యండి అని. గుడ్డి ఇంకా నేను చాలా కష్టపడ్డాము. ఇంకా మేము ఈ స్పెషల్ ప్రైజ్ గెలుచుకున్నాము. మా దగ్గర లేని దానికోసం ఏడవటం కాకుండా మన దగ్గర ఉన్నదానితో ప్రయత్నించాలి. ఎప్పుడూ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ విజన్ ఉంచాలి. ఇది మేము ఈ కాంపిటీషన్ ద్వారా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ. గట్టు మాటలు విని చింకీ, హరి ఇంకా వాళ్ళిద్దరు ట్రైనర్లు ఇంకా మిగతా ఆడియన్స్ కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇంకా వాళ్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అందరూ నిల్చున్నారు. చింకీ నాన్న ప్రిన్సెస్, ఇంకా గట్టు అమ్మ ముద్దుల కొడుకు. ఇద్దరు అమ్మ నాన్నలను బాగా ప్రేమించేవారు. కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే సమయానికి వస్తే చింకీ ఎప్పుడు వాళ్ళ నాన్న సైడే తీసుకునేది. ఇంకా గట్టు వాళ్ళ అమ్మ వెనుక నిలబడేవాడు. ఒకరోజు ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. నాన్న పవర్ఫుల్లా లేక అమ్మనా? నా అమ్మ.
నా అమ్మ మా నాన్నకన్నా చాలా పవర్ఫుల్. అప్పుడే అమ్మ హాల్లోకి వచ్చి నాన్నని పిలుస్తూ ఉంటుంది. వినండి, సిలిండర్ అయిపోయింది, స్టోర్ రూమ్ నుంచి సిలిండర్ తీసుకుని రండి. అది విని చింకి గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఏంటి విషయం చింకి? లేదు, ఏం లేదు, మీరు వెళ్ళండి. నాన్న సిలిండర్ తీసుకుని వస్తారు. చింకి మళ్ళీ నవ్వుతూ ఉంటుంది. గట్టుకి కోపం వస్తుంది. అప్పుడే నాన్న బరువైన సిలిండర్ నాన్న బాహుబలిలాగా ఎత్తుకుని కిచెన్ వైపు వెళ్తాడు. చూసావా, నాన్న బాహుబలిలాగా పవర్ఫుల్. అమ్మ సిలిండర్ కూడా లేపలేరు. సరేలే కానీ నాన్న సిలిండర్ ఎత్తగలడు, కానీ ఉదయం నుంచి గంటలు గంటలు వంటగదిలో నిలబడి మన కోసం టిఫిన్, లంచ్, సాయంత్రం స్నాక్స్, ఇంకా రాత్రికి డిన్నర్ అయితే తయారు చేయలేరు కదా. అమ్మ చేతిలో చీపురు పట్టుకుంటే క్షణాల్లో ఇల్లు అంతా శుభ్రమైపోతుంది. నాన్న వంగి పని చేస్తే ఆయనకు నడుము నొప్పి వస్తుంది. అమ్మ ఈ పనులన్నీ ఫటాఫట్ చేసేస్తుంది. అయితే నాన్నకంటే అమ్మే కదా పవర్ఫుల్. అది విని చింకీకి కోపం వస్తుంది. లేదు, నాన్నే పవర్ఫుల్. లేదు అమ్మా. లేదు, నాన్నే. ఇద్దరి గొడవ విని అమ్మా నాన్న హాల్లోకి వస్తారు. గట్టు, చింకి ఎందుకు గొడవ పడుతున్నారు? చూడమ్మా, నాన్నే నీకన్నా పవర్ఫుల్ అంట, చింకీ అంది. అందులో తప్పేముంది? చింకీ సరిగ్గానే చెప్పింది కదా, నేను పవర్ఫుల్గా ఉన్నా. అది విని అమ్మ నవ్వుతూ ఇలా అంటుంది. అలా అయితే నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఏం చేస్తానో మీరది చేయగలరా? ఎస్, కమాన్ నాన్న, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఎందుకు చేయను? ఏం చేయాలి? సింపులే. ఇవాళ మనమిద్దరం కలిసి భోజనం తయారు చేద్దాం. మీరు మీకోసం ఇంకా చింకి కోసం తయారు చేయండి, నేను నా కోసం తయారు చేస్తాను. ఇది చీటింగ్ కదా. నాన్న భోజనం తయారు చేస్తారు, మీరు నాన్నలాగా ఆఫీస్కి వెళ్ళగలరా? నాన్నలాగా కార్ నడిపించగలరా? తల్లి, మీ నాన్నని అడుగు. మీరిద్దరూ పుట్టక ముందు నేను కూడా ఆఫీస్కి వెళ్లేదాన్ని. మీ నాన్నని తీసుకుని ఆఫీసులో దింపి ఒక్కదాన్ని కార్లో ఆఫీస్కి వెళ్లేదాన్ని. మీ ఇద్దరు పుట్టిన తర్వాత నేను ఆఫీస్ మానేయాల్సి వచ్చింది. అయితే సరే, మీ ఛాలెంజ్ ని ఒప్పుకుంటున్నాము. ఇప్పుడు కిచెన్ లో మహాసంభ్రమం జరుగుతుంది. అమ్మ వర్సెస్ నాన్న. పోటీ మొదలైంది. అమ్మా నాన్న కూరగాయలు కోస్తూ ఉంటారు, కానీ అమ్మ చేతులు నాన్నకన్నా వేగంగా వెళ్తూ ఉంటాయి. గట్టుకి తెలుసు నాన్న అమ్మ దగ్గర ఓడిపోతాడు అని, ఎందుకంటే వంట చేయడం ఆయన వల్ల కాదు అని. కానీ చింకీకి నాన్న మీద పూర్తి నమ్మకం ఉంది. ఇద్దరు గ్యాస్ మీద వాళ్ళ కూరను మొదలు పెడతారు. ఇంకా ఇద్దరు పిండి కలుపుతూ ఉంటారు. ఇప్పుడు నాన్న అమ్మ కన్నా వేగంగా చేస్తూ ఉంటాడు, బలంగా పిండి కలుపుతూ ఉంటాడు. ఎస్ నాన్న, కమాన్ నాన్న, కమాన్ కమాన్. ఇద్దరూ పిండి కలిపి రోటీ ఒత్తుతూ ఉంటారు. నాన్న త్వరగా రోటీలు ఒత్తుతాడు, ఇంకా అవి గుండ్రంగా అవుతాయి. దానితో పాటు అచ్చం అమ్మ రొట్టెల్లానే పెనం మీద బుగ్గలలాగా పొంగుతూ ఉంటాయి. వావ్ నాన్న, మీకున్న ఈ టాలెంట్ గురించి మాకు తెలీదు. మీరు రోటీలు ఎక్కడ చేయడం నేర్చుకున్నారు? కాలేజీలో తల్లి. మా ఫ్రెండ్స్తో మేము బెంగళూరులో ఫ్లాట్ తీసుకుని ఉన్నప్పుడు నేను రోటీ తయారు చేసేవాడిని. అమ్మా నాన్న ఇద్దరు భోజనం తయారు చేశారు. పెద్ద పోటీ పూర్తయింది. పోటీ పూర్తయింది, కానీ అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరు పోటీదారులు విజయవంతంగా పోటీ పూర్తి చేశారు. ఇంకా ఏంటి, గట్టు చింకి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. నాన్న చింకీకి భోజనం వడ్డిస్తారు, ఇంకా అమ్మ గట్టుకి. ఇద్దరు ఒక్కొక్క ముక్క తింటారు, ఇంకా భోజనం చేయడం మొదలు పెడతారు. వావమ్మా, ఈరోజు మీరు చాలా రుచిగా వంట చేశారు, భలే ఉంది. కానీ పాపం చింకీ మొదటి ముద్దకే తను గట్టిగట్టిగా దగ్గుతూ ఉంటుంది. తన కళ్ళు ముక్కు నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. తను చాలా ఘోరంగా మొహం పెట్టి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఏమైంది? భోజనం సరిగ్గా తయారవ్వలేదా? రోటీ బాగుంది, కానీ కూరలో ఉప్పు కారం ఎక్కువైంది. నా నోరు మండిపోయింది. అది విని నాన్న అమ్మ మొహం చూస్తాడు. అమ్మ అర్థం చేసుకుని త్వరగా నాన్న తయారు చేసిన కూర తీసుకుని తను కిచెన్లోకి పరిగెడుతుంది. కొంత సమయం తర్వాత కూర తీసుకుని అమ్మ మళ్ళీ తిరిగి వస్తుంది. ఇంకా తను ఆ కూరను చింకీకి వడ్డిస్తుంది. ఇప్పుడు తిని చూడు. చింకీ ఒక్క ముక్క తింటుంది. ఇంకా తను ఆశ్చర్యపోతుంది. వావ్ అమ్మా, కారం అంతా మాయమైపోయింది, ఉప్పు కూడా సరిపోయింది. మీరు అలా ఏం చేశారు? ఏం లేదు, కాస్త నీళ్లు చింతపండు పిండి మళ్ళీ కూరను ఉడికించాను అంతే. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు.
చూశారా అమ్మ టాలెంట్? నేనైతే జోక్ చేశాను, కానీ అసలుకి పవర్ఫుల్ అంటే మీ అమ్మనే. ఏ అమ్మ గెలిచింది, అమ్మ గెలిచింది. నాన్న, ఇప్పుడు మేము ఒప్పుకోవాల్సిందే, అమ్మ చాలా పవర్ఫుల్. అలా ఏం లేదు తల్లి. మేమిద్దరం మీతో జోక్ చేశాము. మేమిద్దరం పవర్ఫుల్లే, మేల్ ఇంకా ఫీమేల్. ఇద్దరూ ఎప్పుడు పవర్ఫుల్ అవుతారంటే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు. ఇద్దరిలో ఒకరు తోడు వదిలేసినా మరొకరి పవర్ అదంతటా అదే తగ్గిపోతుంది. అర్థమైందా మీకు? మీ నాన్న చేయగలిగిందే నేను చేయలేను. ఇంకా మీ అమ్మ చేసినట్లు నేను చేయలేను. కానీ మీ ఇద్దరు కలిసి చాలా చేయగలరు, అంతే కదా? సరిగ్గా చెప్పావు. మనం ఇవాళ ఏం నేర్చుకున్నాము? మనం ఎప్పుడూ పొగరుగా ఉండకూడదు. ప్రతి ఒక్క మనిషిలో వేరువేరు టాలెంట్లు దాగి ఉంటాయి. మనం ఒకరిని ఒకరు గౌరవించాలి. అంతేకాక ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి. అయితే పదండి, ఇప్పుడు మనం అందరం కలిసి భోజనం అంతా పూర్తి చేద్దాం. భోజనం చల్లారిపోతుంది, ఇంకా ఆకలిగా ఉంది. పదండి. పదండి. ఇంకేంటి, గట్టు చింకీలతో కలిసి అమ్మా నాన్న కూడా భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇంకా భోజనం ఆనందంగా చేస్తారు. నాన్న కొత్త కార్. ఇవాళ సెలవు రోజు. గట్టు చింకీ అమ్మా నాన్న కలిసి కూర్చొని పాత ఆల్బం చూస్తూ ఉంటారు. ఈ ఆల్బం చాలా పాతది. నాన్న నేను చూడండి ఎంత యంగ్గా కనిపిస్తున్నామో, మీరు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నారు. అవునమ్మా. ఓ ఇక్కడ చూడు చింకీ, నువ్విక్కడ అచ్చం అబ్బాయిలా కనిపిస్తున్నావు ఈ ఫోటోలోని. అవును గట్టు, నువ్వు అచ్చం అమ్మాయిలా కనిపిస్తున్నావు చూడు. అమ్మా, ఇది చాలా తప్పు కదా. నేనేమో అమ్మాయిలాగా, చింకీ ఏమో అబ్బాయిలా కనిపిస్తుంది. అలా ఎందుకంటే గట్టు, చింకీ నీకంటే చిన్నగా ఉంది కాబట్టి. చింకీకి హెయిర్ అప్పుడు పొడవుగా రాలేదు, కానీ నీకు పొడవుగా వచ్చింది. చిన్నగా ఉన్నప్పుడు నువ్వు కటింగ్ చేయించుకోవడానికి బాగా అల్లరి చేసేవాడివి. ఓ అదన్నమాట విషయం. అమ్మా, ఇంత ఇంత మంచి కార్ ఎవరిది? బాబు గట్టు, ఆ కార్ మనదే. వావ్, ఈ కార్ ఎంత కూల్గా ఉంది. అవును బాబు గట్టు, ఈ కారు ఆ సమయంలో చాలా టాప్ మోడల్ తెలుసా? నాకు తెలిసి ఇప్పటిది రావడమే లేదు. అయితే నాన్న, మరి మన కార్ ఎక్కడుంది? నాన్న, ఈ కార్ ఎక్కడుంది? గట్టు, చాలా సంవత్సరాలు మనం దాన్ని ఉపయోగించాము, కానీ అది పాడైంది. అందుకే దాన్ని తీసేశాను. వావ్ అమ్మా, ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. హా పిల్లలు, ఇంకా నాకీ కార్ అంటే చాలా ఇష్టం ఉండేది. మీరు ఈ కార్లో చిన్నప్పుడు చాలా తిక్క పనులు చేస్తుండేవారు. అమ్మా ఇంకా చింకి మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ గట్టు నాన్నని గమనిస్తుంటాడు. నాన్న చాలా ధ్యాసగా ఫోటోలో ఉన్న కార్ చూస్తూ ఉంటారు. ఆయన కళ్ళల్లో తెలియని మెరుపు కనిపిస్తూ ఉంటుంది. గట్టు ఏమీ మాట్లాడకుండా కేవలం అతన్ని చూసుకుని ఉండిపోతాడు. సరే, ఇంకా అందరూ వచ్చి భోజనం చెయ్యండి. చింకీ, మీరు వచ్చి నాకు హెల్ప్ చేయండి. అందరూ కలిసి భోజనం చేస్తారు, కానీ గట్టు మాత్రం వేరే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అతను నెక్స్ట్ డే స్కూల్ నుంచి వచ్చి అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, నేను మీకు ఒకటి చెప్పాలి. మనం నాన్న కోసం ఒక కొత్త కార్ తీసుకుంటే ఎలా ఉంటుంది? నాన్న పాత కార్ని చాలా మిస్ అవుతున్నట్లున్నారు. బాగట్టు, నువ్వైతే నా మనసులో మాట చెప్పావు. ఇంకా నేను నోటీస్ చేశాను. నేననుకున్నాను చాలాసార్లు నాన్నకు కారు కొనాలి అని. అయితే ఆలస్యం ఎందుకు? ఇవాళ మనం వెళ్ళి నాన్న కోసం కార్ చూసి వద్దామా? అమ్మా, నేనైతే మంచి మంచి మోడల్స్ కూడా తెలుసుకున్నాను నా ఫ్రెండ్స్ దగ్గర. సరే పిల్లలు, మనం కార్ చూసి వద్దాము రేపు, సరేనా? తర్వాత గట్టు, చింకీ ఇంకా అమ్మ వెళ్ళి షోరూంలో ఒక కార్ ఫైనల్ చేసి వస్తారు. గట్టు ఇంకా చింకీ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు, కానీ అమ్మ వాళ్ళ ఎగ్జైట్మెంట్ ని దాచిపెట్టుకోమని చెప్తుంది. గట్టు, చింకీ, నాన్న వస్తూ ఉంటారు. మీరు మీ ఎగ్జైట్మెంట్ ని కాస్త దాచిపెట్టుకోండి. కానీ అమ్మా, మనం నాన్న దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టాలి? అరే చింకీ, రేపు కారు వచ్చిన తర్వాత మా నాన్నకి సర్ప్రైజ్ ఇద్దాం, అదే కదా? అవును చింకీ, గట్టు సరిగ్గా చెప్తున్నాడు. ఇప్పుడే మనం ఎంత ఎగ్జైటెడ్ గా ఉండడం చూస్తే నాన్నకి అనుమానం వస్తుంది. రేపు సర్ప్రైజ్ అప్పుడు అంత మజా ఉండదు. అర్థమైందా? సరే అమ్మా, నాకు అర్థమైంది. ఇంకా మీరు కంగారు పడకండి. నేను నార్మల్గా ఉంటాను, నాన్నకి అనుమానం రాకుండా. కాసేపటికి నాన్న వస్తారు. అందరూ కలిసి మాట్లాడుకుంటారు. ఇంకా ఉదయం అయిన వెంటనే డోర్ బెల్ మోగుతుంది. నాన్న వెళ్ళి డోర్ తీస్తారు.
హలో సార్, గుడ్ మార్నింగ్. ఇది మీ కొత్త కార్ కీస్, మీరు తీసుకోండి. ఏమిటి, కొత్త కారా? సారీ, నీకేదో కన్ఫ్యూజన్గా అయినట్టుంది. మీరు తప్పు అడ్రస్కి వచ్చినట్లుగా ఉన్నారు. లేదు లేదు, ఆయన ఏమీ కన్ఫ్యూజ్ అవ్వలేదు, ఇంకా తప్పు అడ్రస్కి రాలేదు. ఆయన వచ్చింది కరెక్ట్ అడ్రస్సే, ఇస్తోంది కరెక్ట్ పర్సన్కే. ఏంటి నువ్వన్నది నాకేం అర్థం కాలేదు. సర్ప్రైజ్! నాన్న బయటకు వెళ్లి కొత్త కార్ని చూస్తారు. ఇంకా ఆయన ఆనందానికి అవధులే ఉండవు. ఇది నిజమేనా? ఇది నా కొత్త కారా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. హా, నేను ఇంకా పిల్లలు కలిసి మీకు కార్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాం. ఇంకా మీ ఆనందాన్ని చూస్తే నాకు అర్థమవుతోంది మీకు ఈ కార్ చాలా బాగా నచ్చిందని. ఓ, నేను అసలు ఎంత సంతోషంగా ఉన్నానని చెప్పలేకపోతున్నాను. మీరు నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇస్తారని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అయితే నాన్న, అదే విషయం మీద మనం ఇప్పుడు ఒక రైడ్కి వెళ్ళొద్దామా? అవును నాన్న, పద రైడ్కి వెళ్దాం. ఇవాళ వాతావరణం బాగుంది. పిల్లలు, తప్పకుండా మనం టెస్ట్ డ్రైవ్కి ఇప్పుడు వెళ్ళొద్దాము. అరే, ముందు టిఫిన్ అయితే చేయండి, తర్వాత తిరిగి రావచ్చు. అరే, ఇవాళ టిఫిన్ మనం బయటే చేద్దాము, మన కొత్త కారులో తిరుగుతూ. పదండి పదండి, తప్పకుండా. నాకు కూడా టిఫిన్ వండాల్సిన అవసరం ఉండదు, నాకీరోజు రెస్ట్. తర్వాత గట్టు ఇంకా చింకి కారులో కూర్చుంటారు. నాన్న అందర్నీ తీసుకుని వడాపావు తినిపించడానికి తీసుకెళ్తాడు. వావ్ నాన్న, ఈ కార్ ఎంత స్మూత్ గా వెళ్తుంది. ఇందులో వెళ్తుంటే భలీగా ఉంది. నాన్న, ఇందులో త్వరగా సాంగ్స్ ప్లే చేయండి. నేను సౌండ్ క్లారిటీ వినాలనుకుంటున్నాను. చింకీ, ఇప్పుడే పెడతాను. ఏం పాట కావాలి నీకు? ఆగండి నాన్న, నేను ప్లే చేస్తాను నా ఫేవరెట్ మ్యూజిక్ ని. వావ్, ఆడియో క్లారిటీ ఇంత బాగుంది. ఇంక చూడండి, సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి కదా. అరే, మన కొత్త కార్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇందులో ఎలాంటి లోపం లేదు. అయినా కొత్త కార్ వచ్చినందుకు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ నాన్న ఆనందం మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. కాసేపట్లో నాన్న కార్ ఆపి అందరి కోసం వడాపావు తీసుకొనొస్తారు. ఇదిగోండి పిల్లలు, మన కొత్త కారులోని మొదటిసారిగా టిఫిన్ చేయండి. ఇవ్వండి నాన్న, ఇది చాలా టేస్టీగా ఉంది నాన్న. మన కార్లో కూర్చొని తింటే ఆ మజానే వేరు. ఆహా, మజా వచ్చింది. వడాపావు కన్నా రుచికరమైంది ఏముంటుంది? ఉదయం పూట తినడానికి ఇంకా ఏమీ ఉండదు. నిజంగా మనం కార్లో కూర్చొని వడాపావు తినడం కంటే మంచిది ఇంకా ఏదీ లేదు. నాన్న, ఈ రోజు నుంచి మీరు కార్లో మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేయండి. సరే గట్టు, నువ్వు ఎలా అంటే అలా, సరేనా? ఇంకా నాన్న రోజు సాయంత్రం మమ్మల్ని బయటికి తిప్పడానికి తీసుకెళ్ళండి. అరే వా చింకి, నువ్వు నీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నావు. సరే బాబా, సరే. ఎవరెవరు ఎక్కడికి వెళ్లాలో నాకు చెప్పండి, అందరినీ అక్కడికి తీసుకుని వెళ్తాను. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాన్న మాటలు విని అందరూ పెద్దగా నవ్వుతారు. ఇంకా వాళ్ళ కొత్త కార్లో మజాగా అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. చాక్లెట్ ఛాలెంజ్. గట్టు చింకి వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్త, మామ, పిన్ని, బాబాయ్ వచ్చారు. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. చుట్టాలందరినీ చూసి గట్టు చింకి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. గట్టు చింకి రండి నాన్న. గట్టు చింకి వచ్చి అత్త, మామ, పిన్ని, బాబాయ్ని కలిశారు. వాళ్ళకి వాళ్ళ ఊరు నుంచి చాలా స్వీట్స్, గిఫ్ట్స్ ఇంకా చాక్లెట్స్ వచ్చాయి. చాక్లెట్స్ ని చూడగానే గట్టు చింకిలికి చాలా ఆనందంగా అనిపించింది. అమ్మ, నాన్న, నానమ్మ అందరూ కలిసి చుట్టాలతో మాట్లాడుతున్నారు. కాసేపటి తర్వాత మాటలన్నీ అయిపోయాయి. అందరూ బోర్ కొడుతుందని టీవీ చూడడం మొదలుపెట్టారు. చింకీ, ఎవ్వరూ మాట్లాడటం లేదు. అందరికీ బోర్ కొట్టింది. ఇంకా అలాగే చూస్తూ ఉంటే అత్త, మామ, పిన్ని, బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్తామని అంటారు. మనం ఎలాగైనా వాళ్ళని ఇక్కడే ఉండేలా చేయాలి, సరేనా? ఐడియా, మనందరం కలిసి గేమ్ ఆడదాం. గేమా? ఏం గేమ్? అప్పుడే ఇద్దరి చూపు చాక్లెట్స్ పై పడింది. ఇద్దరు ఒకరినొకరు చూసి ఒకేసారి అరిచారు. చాక్లెట్ ఛాలెంజ్. ఇంకేం కాసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత గట్టు చింకి అందరి ముందుకు వెళ్లి ఇలా అన్నారు. మనం టీవీ చూడటం కంటే ఏదైనా గేమ్ ఆడితే బాగుంటుంది. ఆడదాం ఆడదాం, మజా వస్తుంది. కానీ ఏ గేమ్ ఆడాలి?
అప్పుడే మామగారు గట్టు చేతిలోని చాక్లెట్స్ ని చూసి, కొంపదీసి మీరిద్దరూ చాక్లెట్ ఛాలెంజ్ గురించి కాదు కదా? ఎస్, మా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, అందుకని మనము చాక్లెట్ ఛాలెంజ్ ఆడదాము. తప్పకుండా ఆడదాం. చెప్పండి ఎలా ఆడాలి? మేం ఇద్దరిద్దరిని ఒక టీం లాగా చేస్తాము. అమ్మ నాన్న, అత్త మామ, పిన్ని బాబాయి, నానమ్మ చింకి. సరేనా? మాకైతే గ్రూప్ ఉంది గట్టు, కానీ నీ జోడీ ఎక్కడ ఉంది? నేను మీకు ఛాలెంజ్ ఇస్తాను కదా, తర్వాత నేను మీతో కలిసి ఆడతాను. అప్పుడు చింకి మనకు ఛాలెంజ్ ఇస్తుంది. సరే, నీ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటో చెప్పు. ప్రతి జోడీలో ఒకరికి కళ్ళకు గంతలు కడతాము, వాళ్లకు చాక్లెట్ ఇస్తాము. వాళ్ళు ఆ చాక్లెట్ వాళ్ళ జోడీ మెంబర్ కి తినిపించాలి. నేను చెప్పింది అర్థమైంది కదా? పదండి, లైన్లో నిల్చోండి. అందరూ లైన్లో నిలబడ్డారు. గట్టు ఇలా ఆలోచించసాగాడు. ఫస్ట్ ఎవరికి ఛాలెంజ్ ఇద్దాము? అత్తకి. అత్త, మీరు కళ్ళకి గంతులు కట్టుకొని మామగారికి చాక్లెట్ తినిపించాల్సి ఉంటుంది. హే అత్త, కమాన్. ఇంకేం, అత్త కళ్ళకి గట్టు గంతలు కట్టాడు. అత్తని 3 times రౌండ్గా తిప్పి వదిలిపెట్టారు. అత్త చేతిలో చాక్లెట్ ఉంది. అత్త మెల్లిగా మామని వెతకసాగింది. సీత, నేను ఇక్కడ ఉన్నాను. నో మామగారు, నో చీటింగ్. అత్త మాటికి మామ దగ్గరికి వెళ్లి టచ్ చేసి చూసి మళ్ళీ తిరిగి వేరే జోడి దగ్గరికి వెళ్తుంది. ఇలాగే చాలాసార్లు జరిగింది. కానీ చివరికి ఒక అద్భుతం జరిగింది. అత్త మామ దగ్గరికి వెళ్లి మామ నోట్లో చాక్లెట్ పెట్టింది. ఏ, అత్త గెలిచింది, అత్త గెలిచింది. వావ్, అత్తగారు మీరు చాలా బాగా ఆడారు. మామయ్యని ఎలా గుర్తుపట్టారు? చాలా సింపుల్, తన పర్ఫ్యూమ్. ఆ స్మెల్ వెతుక్కుంటూ వెళ్ళాను, చివరికి దొరికిపోయారు. చాలా బాగా ఆడారు. ఇప్పుడు పిన్ని ఆడుతుంది. పిన్నికి కళ్లకు గంతలు కట్టి వదిలారు. పిన్ని చాక్లెట్ తీసుకెళ్లి బాబాయ్ గారిని వెతుకుతూ ఉంది. కాని పిన్ని బాబాయ్ అనుకుని గట్టు వాళ్ళ నాన్నకి చాక్లెట్ తినిపించింది. తర్వాత అందరూ చాలా చాలా నవ్వుకున్నారు. తర్వాత అమ్మకి గంతలు కట్టబడ్డాయి. మమ్మీ చాక్లెట్ తీసుకుని నాన్నని వెతుకుతూ ఉంది. చాలా కొద్దిసేపట్లో మమ్మీ నాన్నకి చాక్లెట్ తినిపించింది. చాలా బాగుంది. 2 సార్లు చాక్లెట్ తిన్నా ఫస్ట్ ప్లేయర్ని నేనే. అమ్మా, నువ్వు నాన్నని ఎలా గుర్తుపట్టావు? ఇది కూడా చాలా సింపుల్. మీ నాన్నగారు పర్ఫ్యూమ్ వాడరు కదా. వావ్. నాన్నమ్మకి కళ్ళ గంతలు కట్టి వదిలారు. నాని అందరినీ ముట్టుకుని చూస్తుంది. చింకీని వెతుకుతూ ఉంది. చింకీ హైట్ తక్కువగా ఉండడం వల్ల నాన్నమ్మకి చింకీ దొరకనే లేదు. చింకీ దొరకగానే చింకీ మాట్లాడే కన్నా ముందే నాన్నమ్మ చింకీ చెంపలపై చాక్లెట్ పూసింది. చాక్లెట్తో నిండిన చింకీ చెంపలను చూసి అందరూ చాలా నవ్వుకున్నారు. గట్టు, నువ్వు చింకీతో జోడీ కట్టు, నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ని ఇస్తాను. నాయనమ్మ మాటలు విని అందరూ చాలా ఎక్సైటెడ్ అయ్యారు. నాయనమ్మ లోపలికి వెళ్లి పోలీసు లాఠీలాంటివి కొన్ని లాఠీలను తెచ్చింది. బాబోయ్, అన్ని కట్టలు ఎందుకు నానమ్మా? మీరేం చేయబోతున్నారు? చెప్తాను. మీరందరూ కూడా మీ జోడీలతో ఎదురెదురుగా కూర్చోండి. జోడీ మెంబర్స్ ఒకే లైన్లో ఎదురెదురుగా కూర్చున్నారు. నాన్నమ్మ వాళ్ల ముందు చాక్లెట్ ప్లేట్స్ పెట్టి అందరి చేతులకి తాడు కట్టింది. వామ్మో, ఈ ఛాలెంజ్ కొంచెం టఫ్ గానే ఉన్నట్లుగా ఉంది. 2 చేతులకి కర్రలు ఉండటంతో చేతులు అస్సలు బెండు కావడం లేదు. అందరి చేతులపై కర్రలతో కట్టడం వల్ల అందరి చేతులు టైట్ గా ఉన్నాయి. అస్సలు ముడుచుకోవడం లేదు. పదండి, మీ అందరి ముందు చాక్లెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా తినడానికి. కానీ ఒక షరతు ఉంది. చాక్లెట్ నోట్లో పెట్టుకోవడానికి కేవలం చేతులే ఉపయోగించాలి. సరే, ఛాలెంజ్ని ఇంకా స్టార్ట్ చెయ్యండి. ఇంకేంటి, అందరూ ఒక్కొక్క పీస్ తీసుకుని తినసాగారు. కానీ 2 చేతులకి కర్రలు కట్టి ఉండడంతో చెయ్యి నోటి వరకు రావడం లేదు. కొందరేమో చాక్లెట్ గాలిలో విసిరి నోటితో క్యాచ్ పడుతున్నారు. కొందరు నోటిని చేతుల దగ్గరికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. చూడడానికి ఆ దృశ్యం చాలా ఫన్నీగా ఉంది. నాయనమ్మ అందర్నీ వీడియో తీస్తూ ఉంది. కాసేపటి తర్వాత చాలా కష్టంగా ఉందని అందరూ ప్రయత్నించడం ఆపేశారు. ఎందుకంటే ఎవరూ కూడా చాక్లెట్ సరిగా తినలేకపోతున్నారు. అప్పుడే అకస్మాత్తుగా చింకీకి ఒక ఐడియా వచ్చింది. తను చాక్లెట్ పీస్ ని గట్టుకి తినిపించింది. గట్టు కూడా చింకీకి చాక్లెట్ తినిపించాడు. ఇద్దరు చాక్లెట్స్ తినిపించుకుంటూ అక్కడున్న చాక్లెట్స్ అన్నీ ఖాళీ చేసేశారు. ఇది చూసిన నాన్నమ్మ నవ్వింది.
తర్వాత మిగతా వాళ్ళంతా గట్టు చింకీలుడు కాపీ చేశారు. చాక్లెట్స్ ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ విధంగా చేతులకి తాళ్లు కట్టి ఉన్న చాక్లెట్స్ అన్నీ తినేశారు. నాన్నమ్మ ఇచ్చిన ఛాలెంజ్ కూడా పూర్తయింది. క్లాస్ మానిటర్ గట్టు ఇంకా చింకీ యొక్క యూనిట్ టెస్ట్లు అయిపోతాయి. ఇంకా ఇప్పుడు కొత్త సెమిస్టర్ కూడా మొదలవుతుంది. పిల్లలంతా ఎగ్జైటెడ్గా ఉంటారు. చింకీ, ఫైనల్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇక కొన్ని రోజులు రిలాక్స్ అవ్వచ్చు. ఎక్కడ రిలాక్స్ అవుతాం గట్టు? మరి ఇప్పుడు కొత్త సెమిస్టర్ యొక్క కొత్త చదువు కూడా మొదలవుతుంది కదా. అవును చింకీ, నువ్వు ఈ విషయం కరెక్ట్గా చెప్పావు. కానీ నేను రోజు ఆర్ట్ క్లాస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడు. అప్పుడే క్లాసులోకి గట్టు చింకీ క్లాస్ టీచర్ వస్తుంది. పిల్లలంతా సైలెంట్ అయిపోతారు. పిల్లలు, మీరు ఎగ్జామ్స్ ఎలా రాశారు? బాగా రాశాం టీచర్. వెరీ గుడ్. ఇంకా మీ కొత్త సెమిస్టర్ మొదలవ్వబోతోంది. ఇంకా నేను మీ క్లాస్కి ఒక కొత్త మానిటర్ని చూస్ చేస్తాను. ఇంకా ఆ మానిటర్ ఎవరో ఇవాళ నేను లాస్ట్ పీరియడ్లో చెప్తాను. పిల్లలందరూ వారిలో వారే కొత్త మానిటర్ ఎవరవుతారని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే టీచర్ అందర్నీ సైలెంట్గా ఉండమని చెప్పి అటెండెన్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. అరే చింకీ, నేను లాస్ట్ పీరియడ్ కోసం చాలా ఎక్సైటింగ్గా ఉన్నా. మన క్లాస్కి కొత్త మానిటర్ ఎవరవుతారో అని కదా. అవును గట్టు, మనలోనే ఎవరైనా అయ్యుండొచ్చు కొత్త మానిటర్. హాహా, ఇప్పుడు ఇదంతా వదిలిపెట్టండి. ఇంకా మీరు సైన్స్ సోషల్ హోంవర్క్ని తీయండి. నెక్స్ట్ సోషల్ పీరియడే. అప్పుడే అక్కడికి సోషల్ సైన్స్ టీచర్ వస్తుంది. ఇంక క్లాస్ మొదలవుతుంది. క్లాస్ పూర్తయిన తర్వాత లాస్ట్ పీరియడ్లో టీచర్ కొత్త మానిటర్ పేరు అనౌన్స్ చేయడానికి వస్తుంది. పిల్లలు, మీ అందరి కొత్త మానిటర్ పేరేంటంటే గట్టు. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. గట్టు ఆనందానికి అవధులే ఉండవు. అరే వా గట్టు, కొత్త మానిటర్ నువ్వా? కంగ్రాచులేషన్స్ గట్టు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అసలు నేను నమ్మలేకపోతున్నాను. గట్టు, ఇప్పుడు క్లాస్ మానిటర్ యొక్క అన్ని డ్యూటీస్ నువ్వే చూసుకోవాలి. ఒకవేళ మీ క్లాస్ టీచర్ లేకపోతే క్లాస్ని సైలెంట్గా నువ్వే ఉంచాలి. కానీ గట్టు ఆనందంలో మ్యామ్ చెప్పిన మాటలు పట్టించుకోడు. ఇంటికి వెళ్ళి ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. డిన్నర్ చేసే సమయంలో గట్టు ఈ శుభవార్తని అమ్మ ఇంకా నాన్నకి చెప్తాడు. అరే వా గట్టు, కంగ్రాచులేషన్స్. నేను కూడా స్కూల్లో ఎప్పుడు మానిటర్ అయ్యేవాణ్ణి. థ్యాంక్ యూ నాన్న. రేపటి నుంచి స్కూల్లో భలే ఉంటుంది. గట్టు ఇంకా త్వరగా డిన్నర్ చేసి పడుకుంటాడు. మరుసటి రోజు, పిల్లలు, ఇవాళ మీ మ్యాథ్స్ టీచర్ రాలేదు కాబట్టి 3rd క్లాస్ ఖాళీగా ఉంటుంది. ఇవాళ మీ క్లాస్ మానిటర్ క్లాస్ సైలెంట్గా ఉండేలా చూడాలి. ఓకేనా గట్టు? ఓకే మ్యామ్. 3వ పీరియడ్ మొదలైన వెంటనే గట్టు క్లాస్ ముందు ఒక చాక్పీస్ పట్టుకుని నిలబడతాడు. ఇప్పుడు ఎవ్వరూ అల్లరి చేయకూడదు. ఎవరైనా అల్లరి చేస్తే వారి పేర్లు నేను బోర్డుపై రాస్తా. తర్వాత గట్టు అతని బెస్ట్ ఫ్రెండ్ బంటి గుడ్డితో మాట్లాడడం చూస్తాడు. అరే బంటి, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడే నీ పేరుని బోర్డుపై రాస్తాను. గట్టు, నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు బోర్డుపై రాస్తావా? ఒకవేళ నువ్వు అలా చేస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. గట్టు ఆలోచనలో పడతాడు. కాసేపు ఆలోచించిన తర్వాత అతను బంటి పేరు రాయకుండా గుడ్డి పేరు రాస్తాడు. అది చూసి గుడ్డికి చాలా కోపం వస్తుంది. అంతేకాకుండా గట్టు అతని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. అరుపులు విని వాళ్ళ క్లాస్ టీచర్ క్లాసులోకి వస్తుంది. అసలు క్లాసులో ఎల్లరి ఎందుకొస్తోంది? గట్టు, నీ క్లాస్ని కామ్గా ఉంచలేకపోతున్నావా? మ్యామ్, నేను అందరి పేర్లు కూడా రాశాను. కానీ వాళ్ళు... గట్టు ఇంకా ఏదైనా చెప్పేలోపే గుడ్డి లేచి నిలబడి మ్యామ్తో, మ్యామ్, గట్టు తన బెస్ట్ ఫ్రెండ్ బంటి పేరు రాయలేదు, కానీ అందరూ పేర్లు రాశాడు. ఇంకా తను చాలా ఎక్కువ అల్లరి చేస్తున్నాడు. మిగతా పిల్లలు కూడా గుడ్డి చెప్పిన దానికి అవును అని చెప్తారు. ఆ మాట విన్న తర్వాత మ్యామ్కి చాలా కోపం వస్తుంది. ఇంక తను గట్టుని, గట్టు, నేను నిన్ను మానిటర్ని ఎందుకు చేశానంటే నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ గల పిల్లాడివి అని. కాని నువ్వు ఇలాంటి తప్పు చేసి నేను తప్పుని నిరూపించావు. ఇప్పుడు నువ్వు క్లాస్ మానిటర్వి కాదు. రేపు నేను కొత్త మానిటర్ని సెలెక్ట్ చేస్తా. ఈ మాటకి గట్టుకి చాలా బాధగా అనిపిస్తుంది. తన రోజంతా ఎవరితో ఏం మాట్లాడకుండా ఉంటాడు. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా గట్టు ఎవరితో మాట్లాడకుండా నేరుగా అతని రూంలోకి వెళ్ళిపోతాడు. అది చూసి అమ్మ ఆశ్చర్యపోతుంది. ఈ గట్టుకి ఏమైంది? చింకి జరిగిన విషయమంతా అమ్మకి చెప్తుంది.
అమ్మ విషయమంతా విని భోజనం తీసుకుని గట్టు దగ్గరికి వెళ్తుంది. బాబు గట్టు, స్కూల్ నుంచి వచ్చినప్పటినుంచి నువ్వు ఏమీ తినలేదు. ఇదిగో ఇది తిను. గట్టు ఏం మాట్లాడకుండా కూర్చుంటాడు. వెంటనే వెళ్లి అమ్మను హత్తుకుంటాడు. తనకి ఏడుపొచ్చేస్తుంది. అమ్మా, మేడం నన్ను అందరి ముందు తిట్టింది. అందుకే నాకు అస్సలు బాగా అనిపించడం లేదు. అరే గట్టు, ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు. గట్టుకి అమ్మ అర్థమయ్యేలా చెప్తుంది. బాబు గట్టు, మీ మ్యామ్ నీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకిచ్చిందంటే మిగతా పిల్లల కన్నా నువ్వు చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తావని. కానీ నువ్వు అల్లరి చేసే నీ ఫ్రెండ్ పేరు బోర్డు మీద రాయకపోవడం వల్ల నువ్వు నీ కర్తవ్యం సరిగా నిర్వర్తించలేదు కదా. ఇంకా మ్యామ్ నమ్మకం కూడా నువ్వు పోగొట్టావు. కాబట్టి నువ్వు నీ తప్పు ఒప్పుకొని మ్యామ్కి నువ్వు సారీ చెప్పాలి నాన్నా గట్టు. దాంతోపాటు నువ్వు సెకండ్ ఛాన్స్ అడగాలి, ఇంక రెస్పాన్సిబిలిటీగా ఉంటానని చెప్పాలి. గట్టు అమ్మ మాటలు జాగ్రత్తగా వింటాడు. అతని తప్పు తెలుసుకుంటాడు. అమ్మా, నాకు అర్థమైంది. రేపు ఉదయాన్నే నేను వెళ్ళి మొదటిసారిగా మేడంకి సారీ చెప్తాను. ఇంకా తన దగ్గర రెండో ఛాన్స్ అడుగుతా. వెరీ గుడ్. పద, ఇప్పుడు అన్నం తిను. మరుసటి రోజు ఉదయం గట్టు మ్యామ్ దగ్గరికి వెళ్తాడు. మ్యామ్, నిన్న జరిగిన దానికి నేను మీకు సారీ చెప్తున్నాను. మ్యామ్ ప్లీజ్, నాకు సెకండ్ ఛాన్స్ ఇంకొకటి. ఇంకా ఇలాంటి తప్పు నేను ఎప్పుడూ చేయను. ఐ ప్రామిస్. గట్టు సారీ చెప్పడం మ్యామ్కి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా తను గట్టుని క్షమిస్తుంది. ఇట్స్ ఓకే గట్టు, సరే నేను నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నా. కానీ నువ్వు నీ బాధ్యతను జాగ్రత్తగా నిర్వర్తించాలి, సరేనా? ఓకే మ్యామ్. ఈసారి గట్టు అతని డ్యూటీస్ని చాలా బాగా చేస్తాడు. ఇంకా అందరూ క్లాస్ మానిటర్ వల్ల చాలా ఆనందంగా ఉంటారు. గట్టు, చింకీ ఇంకా జూ. గట్టు చింకీలు చాలా అనవసరమైన జంతువులను చూశారు. ఎలా అంటే కుక్క, పిల్లి, మామయ్య ఊరిలో ఆవులు, మేకలు, ఇంకా గుర్రాలు కూడా. కానీ అడవి జంతువులు కేవలం టీవీలో ఇంకా పుస్తకాల్లో మాత్రమే చూశారు. వాళ్ళకి అడవి జంతువులను చూడాలి అని బాగా అనిపించేది. కానీ పాపం గట్టు, చింకి అడవికి వెళ్ళి అడవి జంతువుల్ని చూడలేరు. ఇంకా నాన్నకి వాళ్ళని తీసుకుని జూకి వెళ్లే సమయమే లేదు. నాన్నని జూకి తీసుకుని వెళ్ళమని జిద్దు చేసి చేసి అలసిపోయారు. కానీ ఒకరోజు అద్భుతం జరిగింది. జూ చూడ్డానికి అవకాశం వాళ్ళ దగ్గరికి నడుస్తూ వచ్చింది. క్లాసులో ఒకరోజు మిశ్రా సార్ చదివిస్తూ హఠాత్తుగా ఆపేస్తారు. అరే, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. రేపు నేను మన క్లాస్ని అలా చిన్న ట్రిప్ జూకి తీసుకుని వెళ్ళబోతున్నాను. అక్కడ నేను మీ అందరినీ అడవి జంతువులు ఇంకా పక్షులను కల్పిస్తాను. రేపు దానికి సంబంధించి అందరూ రెడీగా రండి. అది విని పిల్లలందరూ సంతోషిస్తారు. కానీ మీకు తెలుసా అందరికన్నా సంతోషంగా ఎవరు ఉన్నారో? అవునండి, మన గట్టు, చింకి. గట్టు, చింకి ఇంటికి రాగానే వాళ్ళు నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. నాన్న ఎప్పటిలా ల్యాప్టాప్లో బిజీగా ఉంటారు. నాన్న, మీ ఒక టెన్షన్ తీరిపోయింది. అరే, ఏ టెన్షన్? జూ తీసుకెళ్ళే టెన్షన్. జూ, అది నేనిక్కడ మీకు ఇంట్లో కూర్చోబెట్టి చూపిస్తాను. గట్టు, చింకి ఇద్దరూ కలిసి స్కూల్కి చాలా చక్కగా తయారయ్యి స్కూల్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి బస్సులో కూర్చుంటారు. ఇంకా బస్ జూకి బయలుదేరింది. అరగంట తర్వాత సిటీ బయట ఉన్న జూ దగ్గరికి వెళ్ళి ఆగింది. అందరూ పిల్లలు కిందకు లైన్గా దిగి జూ ముందుకు వెళ్ళి నిలబడతారు. బయట ఒక టికెట్ కౌంటర్ ఉంది. పక్కనే ఒక బోర్డు ఉంది. దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి. పిల్లలు, ఆ ఇన్స్ట్రక్షన్స్ బాగా చదవండి. ఇంకా మనం జూలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. గట్టు ఇంకా చింకి ఆ బోర్డు మీదది చదువుతున్నారు. సరే, లోపలికి పదండి. కానీ సార్, టికెట్స్. డోంట్ వరీ గట్టు, జూ టికెట్లు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. నేను నిన్నే మనందరికీ టికెట్స్ తీసుకున్నాను కూడా. పిల్లలు లోపలికి వెళ్లారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టు. జూ సిటీలో భాగమైనా అక్కడ ఒక హార్న్ చప్పుడు లేదు. ఇంకా మనుషుల అరుపులు, కేకలు లేవు. కేవలం పక్షుల అరుపులు ఇంకా జంతువుల అరుపులు మాత్రమే వస్తూ ఉంటాయి. తర్వాత పిల్లలు ఒక పెద్ద పంజరం దగ్గరికి వస్తారు. అక్కడ లోపల ఒక పెద్ద మెడ ఉన్న జిరాఫీ ఉంటుంది. జిరాఫీ తల పైకి ఎత్తి చెట్టు ఆకులు తింటూ ఉంటుంది. దాని మెడ చూడు. దాని మెడ ఎంత పొడవుగా ఉందో. అదే నీళ్లు ఎలా తాగుతుందంటావు? జిరాఫీ ఒక అడవి జంతువు, తోడుగా ఒక శాకాహారి జంతువు. అడవిలో చెట్లు పొడవుగా ఉంటాయి.
జిరాఫీ తల చెట్టు దాకా వెళ్ళడానికి, అది తేలికగా భోజనం చేయడానికి దాని మెడ పెద్దగా ఉంటుంది. నీళ్లు తాగడానికి దానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అది దానికి ఒక ఉపాయం తెలుసుకుంది. జిరాఫీ దాని 2 కాళ్ళు వంచి తల వంచి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఈ ప్రకారంగా మిశ్రా సార్ పిల్లలకు ఒక్కొక్క జంతువుని చూపిస్తూ ఉంటాడు. ఇంకా వాటి వివరాలు చెప్తూ ఉంటాడు. పిల్లలు జీబ్రా, కోతి, పక్షులు ఇలా చాలా రకాల జంతువులను ఇంకా పక్షుల్ని చూస్తారు. అందులో పిట్టలు, చిలుకలు, హంస ఇలా చాలా రకాల పక్షులు ఉన్నాయి. అరే అటు చూడండి. చింకి పిల్లలకి ఒక పంజరం చూపిస్తుంది. అందులో ఒక అందమైన నెమలి దాని అందమైన పురి విప్పి నాట్యం చేస్తూ ఉంటుంది. మిశ్రా సార్ పిల్లలకి నీళ్ళలో ఉన్న చేపలు, ముసళ్ళు ఇంకా చాలా రకాల జంతువులు చూపిస్తారు. ఇంకా పిల్లలైతే పాములు చూసి చాలా భయపడతారు. బ్లాక్ కింగ్ కోబ్రా అన్నిటికన్నా భయంకరంగా కనబడుతుంది. తర్వాత అందరూ అక్కడే జూలో కూర్చొని భోజనం చేసి ప్రోగ్రాం కూడా తయారు చేసుకున్నారు. భోజనం చేసుకుంటూ మిశ్రా సార్ పిల్లల ప్రశ్నలకు జవాబు చెప్పారు. సార్, ఈ అన్ని జంతువుల్ని మంచిగా చూసుకుంటారా ఇక్కడ? అవును, వాళ్ళ భోజనం, నీళ్లు, మందులు, డాక్టర్ అన్ని ఏర్పాట్లు ఇక్కడ జూలోనే చేస్తుంటారు. వాటి కోసం ఎంతో మంది ఆఫీసర్లుంటారు. సార్, ఈ అందమైన జంతువులను పంజరంలో బంధించి ఎందుకు ఉంచుతారు? వీటిని బయట ఎందుకు వదిలేయరు? మంచి ప్రశ్న చింకి. అలా కాదు, అడవిలో అన్ని జంతువులు బంధించి ఉంటాయి అని. కానీ ప్రతి జాతి యొక్క ఒక్కొక్క జీవిని ఇక్కడ పెట్టారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే జనాలు వాటిని చూడటానికి. ఆలోచించండి, ఒకవేళ జూ లేకపోతే అందరూ అడవికి వెళ్ళి జంతువులను చూసే ధైర్యం చేస్తారా? ఇంకొక కారణం, జంతువులను స్టడీ చేయడానికి వాటన్నిటినీ ఇక్కడ స్టడీ చేస్తారు. ఈ స్టడీ జంతువులకు కూడా ఉపయోగపడుతుంది, మన మనుషులకు కూడా. ఎందుకంటే మనం కలిసి ఒక భూమిపై ఉండాలి కదా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మిశ్రా సార్ పిల్లలకి ఇంకా కొన్ని వివరాలు చెప్తారు. భోజనం చేసి తర్వాత మిశ్రా సార్ ఇలా అంటారు. పిల్లలు, ఇప్పుడు భయపడకూడదు, ఎందుకంటే మనం సింహాన్ని చూడడానికి వెళ్తున్నాము. అది విని పిల్లలందరూ భయపడతారు. కానీ అందరికన్నా ఎక్కువ చింకీ భయపడుతుంది. చింకీ అయితే టైగర్ని చూడ్డానికి కూడా రాను ఉంటుంది. కానీ గట్టు ఇంకా మిశ్రా సార్ తనకి అర్థమయ్యేలా చెప్తారు. తల్లి, టైగర్ పంజరంలో ఉంటుంది. అది మనల్ని ఏమీ చేయలేదు. ఒకవేళ టైగర్ చూడకపోతే జూకి వచ్చి లాభం ఏముంది? చింకీ, అది పులి అయితే నువ్వు ఆడపులి. పులికి చూపించు, పులి కన్నా ఆడపులి తక్కువ ఏం కాదు అని. చింకీ ఒప్పుకుంటుంది. అందరూ టైగర్ని చూస్తారు. టైగర్ చాలా శాంతంగా ఉంది, కానీ గంభీరంగా ఉంది. దాన్ని చూసే ఎక్స్ప్రెషన్సే వేరు. అందరూ టైగర్ దగ్గర కాస్త సమయం గడిపారు. తర్వాత అందరూ ఏనుగు ఇంకా ఒంటె మీద కూర్చొని జూ అంతా తిరుగుతారు. ఇంకా సాయంత్రం అవ్వగానే అందరూ మళ్ళీ తిరిగి బస్సులో కూర్చుని జూకి టాటా బాయ్ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. నాన్న యొక్క ఆఫీస్. గట్టు చింకి వాళ్ళ నాన్న ఒక ఆఫీస్ ఎంప్లాయ్. ఇంకా గట్టు చింకి స్కూల్లో చదివే చిన్న చిన్న అందమైన పిల్లలు. నాన్న రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గట్టు చింకీలని స్కూల్లో డ్రాప్ చేసేవారు. ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళేవారు. గట్టు చింకీ నాన్న ఆఫీస్ చూడాలి అని అనుకునేవారు. కానీ అలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదు. ఇక ఇద్దరూ నాన్న ఆఫీస్ చూడలేకపోతారు. నాన్న, ఎన్నిసార్లు అడిగాము మేము, మీతో ఆఫీస్ తీసుకెళ్ళొచ్చు కదా. తల్లి, ఎలా తీసుకుని వెళ్ళను? నా ఆఫీస్ టైం ఇంకా మీ స్కూల్ టైం రెండూ ఒకటేసారి. నేను మిమ్మల్ని ఆఫీస్కి తీసుకుని వెళ్తే మీకు స్కూల్కి ఆలస్యం అవుతుంది. ఇంకా మీ స్కూల్ విడిచే సమయానికి మా ఆఫీస్ మూసేస్తారు. నాన్న, సాటర్డే రోజు మాకు హాఫ్ డే ఉంటుంది. కానీ బాబు, వీకెండ్ రోజు వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఇంతలా అడుగుతున్నారు కదా, తీసుకుని వెళ్ళండి మీ ఆఫీస్కి, చూపించండి కదా. అలా అయితే సాటర్డే రోజు నువ్వు పిల్లల్ని తీసుకుని ఆఫీస్కి రా. ఎలా అయినా సాటర్డే రోజు నువ్వే వెళ్ళని ఇంటికి తీసుకొస్తావు కదా, ఆ రోజు ఇంటికి కాకుండా ఆఫీస్కి తీసుకుని రా. లేదు బాబు, నేను రాను మీ ఆఫీస్కి. చాలా బోర్ కొడుతుంది నాకు అక్కడ. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. చూసారా పిల్లలు, మీ అమ్మకి మా ఆఫీసులోని బోర్ కొడుతుందంట. అయితే మీరే ఆలోచించండి మీ పరిస్థితి ఏంటని. ఆఫీస్కి తీసుకెళ్తాను వేరే సందర్భంలో. అది విని గట్టు చింకి చాలా బాధపడతారు. మీరు ఎప్పుడు అలానే అంటారు, తెలీదు ఆ సందర్భం ఎప్పుడు వస్తుందో. ఒక సాటర్డే రోజు ఉదయాన్నే గట్టు చింకి స్కూల్ కోసం తయారవుతారు.
పదండి పిల్లలు, ఉదయం 7:30 అయింది. ఇవాళ మీకు హాఫ్ డే. అప్పుడే అమ్మ గట్టుని పిలుస్తుంది. ఇక గట్టు కిచెన్లోకి వెళ్తాడు. ఇక అమ్మని కలిసి వచ్చిన తర్వాత గట్టు చాలా సంతోషంగా ఉంటాడు. పదా నాన్న. ఏం చెప్పింది మీ అమ్మ? ఏమీ లేదు. గట్టు చింకి నాన్న కారులో కూర్చుంటారు. ఇంకా నాన్న ఇద్దరిని స్కూల్లో దింపుతాడు. వినండి, మీ అమ్మ వస్తుంది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఇక్కడే గేట్ దగ్గర ఎదురు చూడండి, ఎటూ తిరగకండి. నాకు తెలుసు నాన్న, మీరు వెళ్ళండి. నాన్న వెళ్తాడు. ఇక గట్టు చింకీలు కూడా క్లాసులోకి వెళ్లి కూర్చుంటారు. చూస్తూ చూస్తూ 12 అవుతుంది. ఇంకా గట్టు చింకీలా హాఫ్ డే పూర్తవుతుంది. ఇద్దరూ గేట్ దగ్గరికి వచ్చి నిలబడతారు. చాలా సమయం అవుతుంది. ఇద్దరూ పిల్లలు వాళ్ళ అమ్మలతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ గట్టు చింకీల మమ్మీ స్కూటీ తీసుకుని రాలేదు. అందుకే చింకీకి కంగారుగా ఉంటుంది. తెలీదు అమ్మ ఎందుకు రావడం లేదు. అమ్మ రాదు చింకి, మనం నాన్నతోనే కలిసి ఇంటికి వెళ్ళాలి. కానీ నాన్న ఎలా వస్తాడు? ఇవాళ సాటర్డే, ఇవాళ అమ్మ వస్తుంది. నాన్న ఆఫీస్లో ఉండి ఉంటారు. అయితే మనమైనా ఆఫీస్కి వెళ్ళాలి. ఎలా నడుస్తాము అంత దూరం? లేదు, ఆటోలోని. అమ్మ ఆటోకి డబ్బులు కూడా ఇచ్చింది. ఇదిగో చూడు. గట్టు చేతుల్లో డబ్బులు చూసి చింకీకి ఏమీ అర్థమవ్వదు. అప్పుడు గట్టు ఇలా అంటాడు. చింకి, నీకస్సలు బుద్ధి లేదు. అమ్మ కావాలని ఇవాళ మనల్ని తీసుకెళ్ళడానికి రాలేదు. ఎందుకంటే మనం నాన్న ఆఫీస్కి వెళ్ళాలని. ఉదయం నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నాకు డబ్బులు ఇచ్చింది. ఇంకా తను నా చెవిలో చెప్పింది, ఇవాళ నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి రాను. మీరిద్దరూ ఆటోలో నాన్న ఆఫీస్కి వెళ్ళండి. అతని ఆఫీస్ చూడండి. ఇంకా ఆయనతో కలిసి సాయంత్రం ఇంటికి రండి. ఏమంటావు చింకి, వెళ్దామా? చింకీకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తను ఒక్కసారిగా అరుస్తుంది. పదా. తర్వాత ఏముంది, గట్టు చింకి ఒక ఆటోలో కూర్చుని నాన్న ఆఫీస్కి బయలుదేరుతారు. ఆఫీస్ బిల్డింగ్ చాలా పెద్దగా గొప్పగా ఉంటుంది. బయట నుండి ఇద్దరు చాలాసార్లు చూస్తారు. కానీ వాళ్ళ లోపల నుంచి చూసి అవకాశం దొరికింది. ఇద్దరూ గేట్ దగ్గర నిలబడతారు. అప్పుడే హఠాత్తుగా సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని చూస్తాడు. షట్, ఇప్పుడు అతనికి ఏం చెబుతాము? గార్డ్ ఇద్దరి దగ్గరికి వస్తాడు. అతని చేతిలో కర్ర ఉంటుంది. కర్రని చూసి గట్టు చింకి భయపడతారు. అప్పుడే హఠాత్తుగా గార్డ్ నవ్వుతూ ఇలా అంటాడు. అరే గట్టు చింకి, మీరా? ఏంటి నాన్న కలవడానికి వచ్చారా? మీరు మమ్మల్ని ఎలా గుర్తుపట్టారు? మేము మొదటిసారి వస్తున్నాము. అరే, మీ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలోని అప్లోడ్ చేశారు కదా, నేను అది చూశాను. మిమ్మల్ని కలిసినందుకు చాలా బాగా అనిపిస్తుంది. పదండి, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను. గార్డ్ అలా చెప్తూ ఉండగా అప్పుడే నాన్న వస్తాడు. గట్టు చింకి, మీరు ఇక్కడ? నాన్న, మీకెలా తెలుసు మేమొచ్చామని? నేను మిమ్మల్ని సీసీటీవీలో చూశాను, కానీ మీ అమ్మ ఎక్కడ ఉంది? గట్టు నాన్నకి విషయమంతా చెప్తాడు. అయితే నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. మీ అమ్మ కూడా ఇంత పెద్దగా అయింది, కానీ ఇంకా చిన్న పిల్లలా పనులు చేస్తూ ఉంటుంది. సరేలే, ఇక పదండి, లోపలికి వెళ్దాం. తర్వాత ఏంటో గట్టు చింకి నాన్నతో ఆఫీస్ లోపలికి వెళ్తారు. అయితే ఆఫీస్ చాలా క్లీన్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లోపల కంప్యూటర్స్ ఇంకా దాని ముందు అందరూ కూర్చొని పనిచేస్తూ ఉంటారు. గట్టు చింకీలని చూసి అందరూ సంతోషిస్తారు. హాయ్, వెల్కమ్ గట్టు చింకి. హలో, థాంక్స్. హౌ ఆర్ యు? నాన్న గట్టు చింకీలకు పూర్తి ఆఫీస్ అంతా తిప్పి చూస్తాడు. ఆఫీసులో వేరే వేరే డిపార్ట్మెంట్స్ చూపించాడు. నాన్న అతని క్యాబిన్లోకి వస్తాడు. నాన్న, మీరు చెప్పారు ఆఫీస్లో బోర్ కుడుతుందని, కానీ మాకిక్కడ భలే మజా వస్తుంది. పిల్లలు, మీకు చాలా సంతోషంగా ఉంది, కానీ మీరు తిరగడానికి వచ్చారు. మాకు పని ఉంది కదా. అది మీరు సరిగ్గా చెప్పారు నాన్న. మీకు మరియు మీ టీం మెంబర్స్కి వర్క్ చాలా ఉంటుంది కదా. అప్పుడే నాన్న బాస్ వస్తాడు. అతను చాలా సంతోషంగా ఉంటాడు. అరే, విచిత్రంగా ఉంది. గట్టు చింకి మన ఆఫీసులో కాలు పెట్టగానే కుకర్జా బిల్డింగ్ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఓ, థ్యాంక్ గాడ్ నిషాన్ సార్. కంగ్రాచులేషన్స్, మన కష్టం వృధా కాలేదు. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్స్ పిల్లలు. కింద చిన్న పార్టీ అరేంజ్ చేశాను. నాన్నను తీసుకుని త్వరగా రండి. బాస్ వెళ్ళగానే చింకీ నాన్నతో ఇలా అంటుంది. చూసారా నాన్న, మీరు మాకు ఒక మంచి సందర్భంలో ఆఫీస్కి తీసుకొస్తా అన్నారు కదా, కానీ ఉల్టా అయింది. మేము రాగానే మంచి సందర్భం వచ్చింది. అందుకే సందర్భం కోసం ఎదురు చూడకూడదు. వావ్ తల్లి, చాలా మంచి విషయం చెప్పావు. శభాష్.
గట్టు ఫుట్బాల్ మ్యాచ్. పిల్లలకి ఎప్పుడు ఎలాంటి ఇష్టం అవుతాయో, ఎప్పుడు ఎలాంటి అలవాట్లు అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. గట్టుకి కూడా ఒక అలవాటయింది. నిద్రలో కుడి కాలు గట్టిగా కదుపుతూ ఉంటాడు. ఇది విని మీకు నవ్వు వస్తుండొచ్చు, కానీ అర్ధరాత్రి చింకి నీళ్లు తాగడానికి లేచినప్పుడు తను చీకట్లో అలా కాళ్ళు కదపడం చూసి గట్టిగా అరుస్తుంది. అమ్మా నాన్న పరిగెడుతూ రూంలోకి వస్తారు. లైట్స్ ఆన్ అవుతాయి. ఇంకా వాళ్ళు చింకీని అడుగుతారు, ఏమైంది తల్లి? అక్కడ చూడండి. అమ్మా నాన్న గట్టుని చూడగానే వాళ్ళకి నవ్వొస్తుంది. ఎందుకు అంటే గట్టు గాఢ నిద్రలో ఉన్నాడు. అతని కుడికాలు గాలిలో కిక్కు కొడుతూ ఉంటాడు. చాలా ఫన్నీగా కనిపిస్తాడు గట్టు. అయ్యో భగవంతుడా, మళ్ళీ ఇదొక కొత్త అలవాటు మొదలుపెట్టాడు గట్టు. గట్టు లే బాబూ, గట్టు. అమ్మా నాన్న అరుపులకు గట్టు నిద్రలేస్తాడు. అతను ఇలా అంటాడు, అమ్మా నాన్న మీరిక్కడా? ఏంటి విషయం? నువ్వు హెలికాప్టర్ లాగా కళ్ళు ఊపుతున్నావు, ఇంకా నన్ను అడుగుతున్నావు ఏమైందని. నేనెంత భయపడ్డానో తెలుసా? నేనా? లేదు లేదు, నువ్వు ఏదో కలకన్నట్టున్నావు. అది విని నాన్న నవ్వుతూ ఇలా అంటాడు, అరే నీకేమనిపిస్తుంది గట్టు? మీ అమ్మా నేను కూడా కలకంటున్నామంటావా? బాబు, నువ్వు నిజంగా గాలిలో గట్టిగా కిక్కు కొట్టావు. ఏం పర్వాలేదు, అవుతూనే ఉంటుంది. సరే మీరెళ్ళి పడుకోండి. కాని అలా రోజూ నడుస్తూ ఉంది. గట్టు రోజు గాఢ నిద్రలో తన కాళ్ళు గాలిలో ఎగరేసేవాడు. పాపం చింకీ నిద్ర చెడిపోయేది. అప్పుడు చింకీకి ఒక ఐడియా వచ్చింది. తను గట్టు ఆ కాలుని తాడుతో కట్టేస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్. కాని లేదు, గట్టు కట్టిన కాళ్ళు కూడా డాన్స్ చేస్తూ ఉంటాయి. చింకీ ఇలా తల కొట్టుకుంటుంది. ఓరి దేవుడా! ఈ కథ బెడ్రూమ్తో ఆగలేదు. బెడ్రూమ్ బయట సొసైటీ ఇంకా స్కూల్ దాకా వెళ్ళింది. అసలు విషయం ఏంటి అంటే, గట్టు నిద్రలోనే కాదు, మెలకువ ఉండి కూడా అతని ఒక కాలు గాలిలో కిక్ కొడుతూ ఉంటాడు. ఇంకా దానివల్ల అతని చుట్టుపక్కల వాళ్ళకి ప్రమాదం ఏర్పడింది. ఆ రోజు గట్టు కాలు బంతి కాళ్ళ దాకా వెళ్ళాయి. ఇంకా ఈ విషయం మిశ్రా సార్కి తెలియగానే ఆయన కూడా కంగారు పడతాడు. గట్టు గాలిలో కిక్ కొడుతూ నడుస్తూ ఉంటాడు. దారిలో ఏదైనా టిన్ క్యాన్ దొరికితే దాన్ని తంతు ఇంటి దాకా తెచ్చేవాడు. ఇంట్లో క్యాన్స్ కుప్ప తయారైంది. ఇంకా అమ్మ నాన్న సీరియస్ అవుతారు. అమ్మ గట్టుని గట్టిగా ఇలా అంటుంది, గట్టు, నీకు ఎలాంటి అలవాటు వచ్చింది? అంతకుముందు బెడ్రూమ్, ఇప్పుడు బెడ్రూమ్ బయట. బంతి కొద్దులు తప్పించుకున్నాడు ఆ రోజు. చింకి చెప్పింది, ఏది దొరికినా దాన్ని తన్నుతూ ఇంటికి తీసుకునొస్తావు, తర్వాత నేను మళ్ళీ అవి డస్ట్బిన్లో వెయ్యాలి. అమ్మా, నాకు కూడా అర్థం కావడం లేదు. నేను అలా ఎందుకు చేస్తున్నానో. తన్నడం నా ప్యాషన్ అయ్యింది, కానీ ఎవరికి హాని కలిగించాలి అని నా ఉద్దేశం కాదు, ఎవరిని భయపెట్టాలని కాదు. నాకు అర్థం కావడం లేదు, నేను ఇలా తన్నడం ఎందుకు అలవాటు చేసుకున్నాను. గట్టుకి అర్థం కాలేదు, కానీ నాన్నకి అర్థమైంది. నాన్న గట్టుతో ఇలా అంటాడు, డోంట్ వర్రీ నాన్న, నాకు అర్థమైంది. నీ ఈ అలవాటుకి నా దగ్గర ఒక వైద్యం ఉంది. అది నీకు బాగా నచ్చుతుంది. ఏంటి నాన్న? సాయంత్రం నాతో రా, అదేంటో నీకే తెలుస్తుంది. తర్వాత సాయంత్రం నాన్న గట్టుని తీసుకుని ఒక స్పోర్ట్స్ షాప్కి వెళ్తాడు. ఇంకా అక్కడి నుంచి అతను గట్టుకి ఒక ఫుట్బాల్ తీసి ఇచ్చాడు. ఫుట్బాల్ చూడగానే గట్టు మొహంలో పెద్ద నవ్వు వస్తుంది. ఇంకా అతని కుడికాలు డాన్స్ మూడ్లోకి వస్తుంది. వావ్ నాన్న, ఫుట్బాల్! నాకు అదే కావాలి. దీనికోసమే నా కాలు మళ్ళీ డాన్స్ చేసింది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆ సమయంలో నాకు తెలియలేదు ఫుట్బాల్ కావాలని. ఇంకా గట్టు అలా అని ఆగిపోలేదు. గట్టు ఆ ఫుట్బాల్ని కింద పెట్టి అతని కాలుతో ఆ బాల్ని దాంతో ఆడుకుంటూ ఉంటాడు. నాన్నతో పాటు షాప్ అంకుల్ కూడా సంతోషిస్తాడు. ఇంత చిన్న వయసులో ఫుట్బాల్ మీద ఇంత మంచి హోల్డ్! చూడండి సార్, ఒక రోజు మీ గట్టు ఒక పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవుతాడు, చూడండి. అది విని గట్టు ఆనందానికి అవధులు లేవు. ఇంకా ముందు స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అయ్యింది. ఎందుకు అంటే గట్టుకి తన్నాడు అలాంటి వస్తువు దొరికింది. దాంతో మజా వచ్చేది. ఇంకా ఏమీ అనేవాడు కాదు. గట్టు రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా స్కూల్కి వెళ్లే ముందు ఫుట్బాల్ ప్రాక్టీస్ బాగా చేసేవాడు.
ఒకరోజు అతను అతని ఫుట్బాల్ అతనితో తీసుకుని వెళ్ళాడు. ఇంకా టైం దొరకగానే ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. స్కూల్లో చాలా మంది పిల్లలు కూడా ఫుట్బాల్ తీసుకుని స్కూల్కి రావడం మొదలుపెట్టారు. ఇంకా చూస్తూ చూస్తూ స్కూల్ గ్రౌండ్ లో ఫుట్బాల్ మాత్రమే కనిపించేది. హెడ్ మాస్టర్ పాండే ఈ విషయాన్ని గమనిస్తారు. ఇంకా అతను మిశ్రా సార్తో ఇలా అంటాడు. మిశ్రా, ఏమంటావు? పిల్లలతోని ఒక మ్యాచ్ ఆడదామా? సార్, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇప్పుడు వాతావరణం ఎలాగో సిద్ధంగా ఉంది కాబట్టి కిక్ కొట్టేద్దాం. ఇంకా ఏంటి, 2 టీంలు సిద్ధం చేశారు. ఒకటి గట్టు టీం, ఒకటి బంటి టీం. ఇద్దరికీ సమానంగా ప్లేయర్స్ ని పంచారు. ఇంకా ఫుట్బాల్ మ్యాచ్ మొదలైంది. మిశ్రా సార్ ఇంకా పాండే సార్ గోల్ కీపర్ పొజిషన్లో ఉంటారు. గట్టు మిశ్రా సార్ టీంలో ఉన్నాడు. గట్టు ఇలా కిక్ కొట్టగానే ఆ బాల్ ని ఆపడానికి పాండే సార్కి చెమటలు పడతాయి. అరే, ఎంత బాగా ఆడతాడు ఈ బాబు! ఇతను కొట్టే కిక్ అసలు కనపడకుండా గోల్ అవుతుంది. గోల్ మీద గోల్ వేస్తున్నాడు. ఇలా మ్యాచ్ పూర్తయింది. ఇంకా మిశ్రా సార్ టీం గెలిచింది. అరే వా పిల్లలు, గట్టు వెల్ డన్. నీ కిక్ పర్ఫార్మెన్స్ బాగుంది. నువ్వు ఫుట్బాల్లో ఇంకా చాలా నేర్చుకోవాలి. డోంట్ వర్రీ, పాండే సార్ నీ గురించి ఒకటి ఆలోచించారు. గట్టు, నేను నీకు ఫుట్బాల్ ట్రైనర్ని అరేంజ్ చేస్తున్నాను. అతను మన స్కూల్ తరపున నిన్ను ట్రైన్ చేస్తాడు. నువ్వు స్కూల్ తరపున ఫుట్బాల్ ఆడాలి. దానితో మన స్కూల్ మరియు దేశ పేరు నిలవాలి. అది విని గట్టు ఎంతో సంతోషిస్తాడు. ఎంత సంతోషిస్తాడంటే అతను గట్టిగా అంటూ ఫుట్బాల్ ని ఒక కిక్ కొడతాడు. ఇంకా ఫుట్బాల్ గాలిలో పైకి ఎగిరిపోయి మాయమైపోతుంది. గట్టు యొక్క కొత్త సైకిల్. ప్రతి ఒక్క పిల్లాడికి బాల్యంలో ఉండే కామన్ కోరిక తనకంటూ ఒక సైకిల్ ఉండాలని ఉంటుంది. గట్టు సైకిల్ తొక్కుతున్నాడు. సొసైటీ మొత్తంలో గట్టు దగ్గర మాత్రమే సైకిల్ ఉండి హరి, గుడ్డు మరియు చింకి అందరూ అతని వైపు ఆశతో చూస్తున్నారు. సొసైటీ మొత్తంలో అతని దగ్గర సైకిల్ ఉంది కదా, అందుకనే ఫోజులు కొడుతున్నారు. ఆగు గట్టు, నాకు కూడా ఒకసారి ఇవ్వు. కానీ గట్టు మాత్రం తన సైకిల్ని ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఆ పిల్లలంతా గట్టు సైకిల్ వెంట పరిగెడుతూ ఉంటే గట్టుకి చాలా సరదాగా అనిపించింది. ఫాస్ట్ గా తొక్కుతూ సైకిల్ ని పరిగెత్తిస్తున్నాడు. పాపం ఆ పిల్లలంతా అతని వెంట పరిగెడుతున్నారు. గట్టు ప్లీజ్, నాకు కూడా ఒక రౌండ్ ఇవ్వు ప్లీజ్. గట్టు హరిని వెక్కిరిస్తూ చూశాడు. అకస్మాత్తుగా గట్టు సైకిల్ ముందర వాచ్మెన్ అంకుల్ నడుస్తూ కనిపించాడు. గట్టు గట్టిగా సైకిల్ బెల్ని కొడుతూ ఉన్నాడు. స్పీడ్ కూడా చాలా పెరిగిపోయింది. వెనకాలే పరిగెడుతూ వస్తున్న పిల్లలు సైకిల్ ని టచ్ చేసేదాకా వచ్చారు. అంకుల్ పక్కకి జరగండి, జరగండి. బెల్ సౌండ్ పెరుగుతూ పెరుగుతూ పోయింది. అకస్మాత్తుగా గట్టుకి మెలకువ వచ్చి మంచంపై లేచి కూర్చున్నాడు. షిట్, ఇది కలనా? ఇంకా సైకిల్ బెల్ సౌండ్ నా చెవుల్లోని మోగుతూనే ఉంది. బెల్ సౌండ్ గట్టి గట్టిగా వినిపిస్తోంది. అది గట్టు కల నుండి కాదు, బయట నుండి వస్తున్న శబ్దం. గట్టు బాల్కనీలోకి వెళ్లి కిందకి చూశాడు. హరి తన కొత్త సైకిల్ తో పాటు నిలబడి బెల్ కొడుతూ ఉన్నాడు. హరి దగ్గర సైకిలా? గట్టు పరిగెత్తుకుంటూ హరి దగ్గరికి వచ్చాడు. ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఎప్పుడు తెచ్చారు? నిన్న కూడా లేదు కదా. ఇది విని హరి వెక్కిరిస్తూ ఇలా అన్నాడు. మా నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నిన్న రాత్రి తీసుకువచ్చారు. నేను ఉదయం లేచి చూడగానే నా కళ్ళ ముందు ఇది ఉంది. నువ్వు చాలా లక్కీరా. ఇప్పుడు నీకు నీ సైకిల్ ఉంది. నాకు ఒకసారి ఇవ్వవా? ఒక రౌండ్ తిరిగి ఇస్తాను. నాకు సైకిల్ తొక్కడం వచ్చు. హర్ష అన్న నేర్పించాడు. అంత సీన్ లేదు. మా అమ్మ సైకిల్ ఎవ్వరికీ ఇవ్వద్దని చెప్పింది. ప్లీజ్ ఒక్క రౌండ్ ప్లీజ్. ప్రామిస్ రా, ఒకే ఒక్క రౌండ్. నేను ఇలా వెళ్ళి వస్తా. కాని హరి ఒప్పుకోలేదు. గట్టుకి చాలా కోపం వచ్చింది. సరే, నేనైతే నిన్ను నా సైకిల్ టచ్ కూడా చేయనివ్వను. ఎక్కడా కలలోనా? గట్టుకి ఇంకా కోపం వచ్చింది. తర్వాత హరి తన సైకిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూస్తూ ఉండు, నేను కూడా నీకన్నా మంచి సైకిల్ తెచ్చుకుంటాను. గట్టు బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. నాన్న, అమ్మ ఇంకా చింకి హాల్లో కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళావు? సరే, త్వరగా ఫేస్ వాష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తిను. కానీ గట్టు చాలా కోపంగా ఉన్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ చేయను, ఏమీ చేయను. నేను ఈరోజు ఏమీ తినను, తాగను. ఉన్నట్టుండి నీకేమైంది నాన్నా? ఈరోజు హరి కూడా కొత్త సైకిల్ తెచ్చుకున్నాడు. వాళ్ళ నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.
ఇక ఈ సొసైటీలో సైకిల్ లేనిది కేవలం నేనొక్కడిని మాత్రమే. ఇలా అని గట్టు ఏడుస్తూ ఉన్నాడు. ఆహా, అదా సంగతి. పొద్దున్నే అందుకేనా వెళ్ళావు? ఇంకా ఏడవడం ఆపు. అందరి దగ్గర ఉంటే నీ దగ్గర కూడా ఉండాలని ఏం లేదు కదా. అలా అంటే నీ దగ్గర కూడా చాలా బొమ్మలున్నాయి. అన్ని బొమ్మలు మన సొసైటీలో ఎవరి దగ్గర లేవు. మన దగ్గర అన్నీ ఉండాలని రూల్ ఏమీ లేదు. నాన్న, నేను పెద్దయిన తర్వాత నాకు సైకిల్ కొనిస్తానని చెప్పారు కదా. నువ్వు ఇంకా కొంచెం పెద్దయ్యాక తీసుకుందాం. మీరెప్పుడు అలానే అంటారు. అలా అంటూ ఉంటే నేను పెద్ద అవ్వడం కాదు, ముసలివాడిని అయిపోతాను. ఇది విని అమ్మ, నాన్న, చింకి అందరూ నవ్వడం ప్రారంభించారు. గట్టు ఇంకా కోపంతో తన రూంలోకి వెళ్ళిపోయాడు. గట్టు రోజంతా తన రూంలో కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు. స్నానం, తిండి, నిద్ర అన్నీ వదిలేశాడు. గట్టు, డోర్ ఓపెన్ చెయ్యి. మంచి పిల్లలు అలా మారం చెయ్యరు. నేను మంచివాణ్ణి కాదు. నేను పెద్దయిన తర్వాతే నేను చాలా మంచివాణ్ణి అని అనిపించుకుంటాను. ఇది విని అమ్మకి కూడా బాధ అనిపించింది. ఇంకా నాన్న దగ్గరికి వెళ్ళి, వాడు చాలా మొండిగా ఉన్నాడు. పాపం సైకిల్ ఇప్పించొచ్చు గదా. అందరి దగ్గర సైకిల్ ఉంది, వాడికి ఉండాలనిపిస్తుంది కదా. నాన్న జవాబు చెప్పే ముందే చింకి ఇలా అంటుంది. తనకిప్పిస్తే నాకు కూడా సైకిల్ ఇప్పించాలి. చూడు, ఈ డిమాండ్ మిషన్ కూడా మొదలైంది. దీన్నేం చేద్దాం? చింకీ బంగారు, నీకింకా సైకిల్ తొక్కడం రాదు కదా. గట్టుకి సైకిల్ వస్తే తను నీకు నేర్పిస్తాడు. నువ్వు పూర్తిగా నేర్చుకున్న తర్వాత నీక్కూడా మనం కొత్త సైకిల్ కొందాము, సరేనా? చింకీ ఒప్పుకుంది. ఇంకా నాన్న గట్టు రూంలోకి వెళ్లి తనని సముదాయించి టిఫిన్ తినిపించాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మార్కెట్కి వెళ్లారు. మార్కెట్లో చాలా అందమైన మెరుస్తున్న సైకిల్స్ ఉన్నాయి. కాని గట్టుకి మాత్రం హరి కన్నా మంచి సైకిల్ తీసుకోవాలనుంది. అతను ఒక ఖరీదైన గేర్లు కలిగిన సైకిల్ చూస్ చేశాడు. గట్టు, అది చాలా ఖరీదైంది బాబు. అయితే ఏంటి నాన్న, మనం సైకిల్ ఎప్పుడు ఒక్కసారి కదా కొనేది. మళ్ళీ మళ్ళీ కొంటామా చెప్పండి. నాకిదే సైకిల్ కావాలి. సరే, అయితే ఇది ఇవ్వండి. ఏం చేద్దాం? గట్టు నాన్నలతో పాటు సైకిల్ కూడా ఇంటికి చేరుకుంది. అమ్మ సైకిల్కి పూజ చేసింది. గట్టు సైకిల్పై రైడ్కి వెళ్ళాడు. గట్టు ఇప్పుడు చాలా సంతోషంగా గాలిలో తేలుతున్నాడు. అతని కల నిజమైంది. అతనికి రోజు వచ్చే కల ఈరోజు ఎదురుగా ఉంది. గట్టు సైకిల్ అందరికన్నా భిన్నంగా చాలా ఖరీదైంది. పిల్లలంతా గట్టు యొక్క సైకిల్ వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు. గట్టు, నువ్వు నా సైకిల్ తొక్కు, నేను నీ సైకిల్ తొక్కుతాను, సరేనా? అలాంటి ఆశలు పెట్టుకోకు. నేను నా సైకిల్ ఎవ్వరికీ ఇవ్వను కూడా. గేర్స్ ఉన్న సైకిల్ కదా, అందుకేనే ఫోర్స్ కొడుతున్నా. ఈ మాట అమ్మ వినగానే అమ్మ గట్టుతో ఇలా అంది. గట్టు, ఇది చాలా తప్పు బాబు. ఎవరు మనతో ఎలా ప్రవర్తించినా మనం మాత్రం అందరితో మంచిగా నడుచుకోవాలి. మన దగ్గర ఉన్న దానితో మనం గర్వపడకూడదు. కావాలంటే హర్ష అన్నని చూడు. ఒకవేళ అతను నీకు సైకిల్ ఇవ్వకపోతే నువ్వు సైకిల్ ఎలా నేర్చుకునేవాడివి? నువ్వు కూడా హర్ష అన్నలాగా అవ్వాలి. పద, చింకీకి కూడా సైకిల్ నేర్పించు. సారీ మమ్మీ, నేనింకెప్పుడు అలా చెయ్యను. పదా చింకీ. ఇంకేం, చింకీ సైకిల్పై కూర్చుంది. గట్టు సహాయంతో సైకిల్ నేర్చుకుంటూ తను కూడా సైకిల్ రైడ్ని ఎంజాయ్ చేసింది. చింకీ యొక్క ఐడియా. చాలా సంవత్సరాల క్రితం చింకీ తన కుటుంబంతో కలిసి ఒక నగరంలో ఉండేది. వాళ్ళు కాకుండా ఇంట్లో పూజ అని ఒక పని మనిషి కూడా ఉండేది. తను ఇంటి పని మొత్తం చేసేది. అమ్మగారు, ఇంట్లో పనంతా అయిపోయిందమ్మా. సరే, ఇక తొందరగా వంట చేసేయి. అమ్మగారు, వంట పని అయిపోయిందండి. సరే, త్వరగా స్కూల్కి వెళ్ళి చింకీని తీసుకునిరా. అమ్మగారు, చింకీని తీసుకొచ్చానమ్మా. ఇంకా ఇలానే రోజులు బానే గడిచేవి. కాని ఒకరోజు పూజకి ఒంట్లో బాగోదు. అమ్మగారు, నా ఒంట్లో ఇప్పుడు అస్సలు బాలేదమ్మా. ఇప్పుడు నేను పని చెయ్యలేనమ్మా. పర్వాలేదులే పూజ, నువ్వీరోజు సెలవు తీసుకో. సెలవు తీసుకుని పూజ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఇంట్లో పని మొత్తం అమ్మే చేయవలసొచ్చింది. తర్వాత రోజు ఉదయాన్నే అమ్మ పూజ కోసం చూస్తుంది. కాని పూజ మాత్రం రాదు. ఈ రోజు కూడా పూజ రాలేదు. ఇప్పుడింట్లో పని మొత్తం నేనే చెయ్యాలి. రెండో రోజు అమ్మ పూజ కోసం ఎదురు చూస్తుంది. భగవంతుడా, ఈరోజు పూజ వస్తే బావుండు, లేకపోతే ఈరోజు కూడా ఇంట్లో పని మొత్తం నేనే చెయ్యాలి. అప్పుడే జ్యోతి అనే పేరు గల ఇంకొక పని మనిషి వచ్చింది. నువ్వెవరు? అయినా మా ఇంటికెందుకొచ్చావు? నా పేరు జ్యోతి. మా అక్కయ్యకి ఆరోగ్యం అస్సలు బాలేదు.
అందుకే అక్క ఆరోగ్యం బాగయ్యే వరకు నన్నిక్కడ పని చేయమని పంపిందమ్మా. అవునా, భగవంతుడా నువ్వున్నావు. సరే పదనంటే చాలా పని ఉంది, నేను ఎదురు చూస్తున్నా మీకోసం. జ్యోతి పని మొదలుపెట్టింది. పూజలాగానే జ్యోతి కూడా చాలా బాగా పనిచేస్తుంది. వంట ఎలా చేసిందంటే ఆ గుమగుమల వాసన ఇల్లంతా వ్యాపించేసింది. జ్యోతి అక్క, నువ్వు రోజు ఇలాగే కొత్త కొత్త వంటలు తయారు చెయ్యి. అలాగే చింకీ. ఇంకా అప్పుడు జ్యోతి చింకీ కోసం కొత్త కొత్త వంటకాలన్నీ చేసేది. ఒకరోజు చింకీ తన రూంలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన ముందు ఎలుక పరిగెడుతూ ఉంటుంది. అమ్మా, నా రూమ్ లో ఎలుక ఉంది. ఏంటి, ఎలుకెక్కడుంది? అది బయటికెళ్ళింది. ఎట్టెళ్ళింది? అది అట్టెళ్ళింది. అమ్మా ఇంకా చింకీ ఎలుక వెనుక పరిగెడతారు. కాని వాళ్లకన్నా ముందే ఎలుక పారిపోతుంది. అమ్మా, జెర్రీ పారిపోయింది. జెర్రీ ఎవరు? అదే ఎలుక. టీవీలో టామ్ అండ్ జెర్రీ వస్తుంది కదా, అందులో ఎలుక పేరు జెర్రీ. సరే, కానీ జెర్రీనిప్పుడెక్కడ తేగలం? తరువాత ఎలుకని పట్టుకోవడానికి అమ్మా ఇంకా చింకీ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇందులో జెర్రీ తప్పకుండా ఇరుక్కుంటుంది. ఇందులో జెర్రీ తప్పకుండా ఇరుక్కుంటుంది. తిని జెర్రీ ఖచ్చితంగా చనిపోతుంది. ఇంకా మనం దాన్ని పట్టుకోవచ్చు. ఈ వాసన చూసి జెర్రీ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఈసారి అమ్మ ఎలుకని పట్టుకోవడానికి పిల్లిని తీసుకుని వస్తుంది. పిల్లి పనే జెర్రీని పట్టుకోవటం. ఇంకా జెర్రీ తప్పించుకోలేదు కదమ్మా. కాని పిల్లికి ఎలుక దొరకనే లేదు. అమ్మ ఓడిపోయి ఇలా అంటుంది, పోనివ్వు, నేను ఓడిపోయాను. కాని చింకీ ఓటమిని ఒప్పుకోదు. ఆ ఎలుకని పట్టుకోవడం గురించి ఆలోచిస్తుంది. నేను ఎలుకని పట్టుకొని తీరుతాను. తరువాతి రోజు చింకీ తన రూంలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంది. అప్పుడు తను చూస్తుంది, ఆ ఎలుక చింకీ టేబుల్ మీద ఉన్న గిన్నెలో తాను వదిలేసిన హల్వా తింటూ ఉంటుంది. అది చూసి తనకి అంతా అర్థమవుతుంది. ఇంకా తను పరిగెడుతూ తన అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మా, నాకిప్పుడు అర్థమైంది జెర్రీని ఎలా పట్టుకోవాలో. చింకీ తన పంజరంలో హల్వాతో నింపిన ఒక గిన్నె పెట్టింది. ఇంకా దానితో ఒక తాడు కట్టి దూరంగా నిలబడుతుంది. కొంత సమయం తర్వాత ఆ ఎలుక హల్వా వాసన చూస్తూ వస్తుంది. ఇంకా అది అందులోకి వెళ్ళగానే చింకీ ఆ తాడు లాగుతుంది. ఆ పంజరం తలుపు మూసుకుపోతుంది. ఆ ఎలుక పంజరంలో బందీ అవుతుంది. హే, నేను జెర్రీని పట్టుకున్నాను. కాని నీకెలా తెలిసింది జెర్రీ హల్వా తినడానికి వస్తుందని? అది ఎలా అంటే, నేను నా గదిలో కూర్చోనుండగా నేను చూశాను, ఆ జెర్రీ జ్యోతి అక్క చేసిన హల్వా తింటూ ఉంది. నేను ఆలోచించాను, నాకు అర్థమైంది. ఎప్పుడైతే మన ఇంటికి జ్యోతి అక్క వచ్చిందో అప్పటి నుంచి ఎలుక మన ఇంటికి రావటం మొదలుపెట్టింది. అంతే, నాకు అర్థమైంది. అందుకే జ్యోతి అక్క చేసిన రుచికరమైన వంటలు తినటానికి మన ఇంటికి వస్తుంది. అరే వా చింకీ, నువ్వు చాలా మంచి ఆలోచన చేశావు. థ్యాంక్ యూ అమ్మా. ఈ విధంగా చింకీ కొత్త పని మనిషి చేసిన రుచికరమైన భోజనం వల్ల వచ్చిన ఎలుకని తన ఐడియాతో పట్టుకుంది. కాబట్టి పిల్లలు, ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటి అంటే, ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. అందుకే చింకీలాగా ఓటమిని ఒప్పుకోకుండా ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ని వెతకాలి. అర్థమైందా పిల్లలు? గట్టు యొక్క రిజల్ట్. గట్టు ఇంకా చింకీల ఎగ్జామ్లు పూర్తవుతాయి. అందుకే సెలవులు ఇంకా వాటికి తోడు అల్లరులు నడుస్తూ ఉన్నాయి. అమ్మా, గట్టు నా జుట్టు పీకుతున్నాడు. లేదమ్మా, నేను జుట్టులో వెంట్రుకలు లెక్క పెడుతున్నానంతే. నోరు మూసుకోండి, ఇద్దరు ఒకటే. రోజు అంతా అల్లరి చేస్తూ ఉంటారు. పదండి, పుస్తకాలు తీయండి. అమ్మా, ఇప్పుడు సెలవులు కదా, నో పుస్తకాలు నో చదువు. ఎవరు చెప్పారు సెలవుల్లో చదువుకోకూడదు అని? పుస్తకాలు తీయండి, పదండి. అమ్మా, మేము టీవీ చూస్తాము. అస్సలొద్దు, మీ నాన్న విశ్రాంతి తీసుకుంటున్నారు, ఆయనకి డిస్టర్బ్ అవుతుంది. మేము ఎక్కువ సౌండ్ పెట్టాము, ప్లీజ్. అసలొద్దు, పదండి, పుస్తకాలు తీయండి. గట్టు చింకి బాధగా పుస్తకాలు తీసుకుని కూర్చుంటారు. అప్పుడే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ప్రశాంతంగా ఉంది. ఏమైంది, ఇద్దరూ పడుకున్నారా? అరే, వాళ్లకు నిద్ర ఎప్పుడొస్తుంది? వాళ్ళు పడుకోరు, ఇంకా మనల్ని పడుకోనివ్వరు. పుస్తకాలు తెరుచుకొని కూర్చున్నారు. ఎవరికి తెలుసు సరిగ్గా చదువుతారో లేదో, ఇంకా చూడాలి. అప్పుడే చింకీ అరుస్తుంది, అమ్మా, వీడు నా బుక్ కవర్ చింపేశాడు. చూసారా, చెప్పాను కదా, నేను పడలేకపోతున్నాను. తెలీదు వీళ్ళ రిజల్ట్ ఎప్పుడొస్తాయో.
ఎప్పుడు వీళ్ళు స్కూల్ మొదలవుతుందో. వదిలేయి, పిల్లలు కదా, అల్లరి చేస్తూనే ఉంటారు. ఎండాకాలం సెలవులు కదా, ఏం పని చేయలేక అల్లరి చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ ఎలాగైనా బిజీగా ఉంచాలని నాకు అనిపిస్తుంది. రాత్రి గట్టు చింకి నాన్నతో కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు. అమ్మా డిన్నర్. తెస్తున్నాను, ఒక 2 నిమిషాలు. ఖాళీగా కూర్చొని గట్టు చింకీలకు బోర్ కొడుతుంది. ఇంకా డైనింగ్ టేబుల్ మీద కొడుతూ పాట పాడుతూ ఉంటారు. జింతా తా చితా చితా జింతా తత్తా జింతా తా చితా చితా జింతా తత్తా జింతా తా చితా చితా. జింతాకుతా జింతాకుతా. అమ్మ డిన్నర్ తీసుకుని వస్తుంది. ఇంకా ఇద్దరు పనులు చూసి కోపడుతుంది. గట్టు చింకి, ఇది ఇల్లు, థియేటర్ కాదు. పాట పాడడం ఆపేసి నోరు మూసుకొని డిన్నర్ చెయ్యండి, సరేనా? అప్పుడు నాన్న ఇలా అంటాడు. అరే, వీళ్ళిద్దరూ బాగా వాయిస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళకి తబలా నేర్పించాలని. సొసైటీలో అందరికన్నా పెద్ద తబలా ప్లేయర్ ఉన్నారు, శంకర్ నారాయణ్. అతని దగ్గరికి పంపిస్తాను. తీసుకెళ్ళండి, ఇంట్లో కాస్త ప్రశాంతతన ఉంటుంది. లేదు నాన్న, మేము తబలా వాయించము. మీరు గిటార్ తీసుకుని రండి, మేము దాన్ని వాయిస్తాం. పిల్లలు, మీ వేళ్లలో రిధం ఉంది. మీరు శంకర్ గారి దగ్గరికి వెళ్తే ముందుకెళ్ళాక మంచి తబలా ప్లేయర్ అవుతారు. తరువాత ఏముంది, మరుసటి రోజు నాన్న ఇద్దరిని శంకర్ గారి ఫ్లాట్కి తీసుకుని వెళ్లారు. ఇంకా ఇద్దరి ట్రైనింగ్ మొదలైంది. శంకర్ గారు చెప్పిన విధంగా ఇద్దరు తబలా వాయిస్తూ ఉంటారు. శంకర్ గారు ఏమంటారు? చింకీకింకా సమయం పడుతుంది, కానీ గట్టు త్వరగా నేర్చుకుంటాడు. అతను చాలా త్వరగా బీట్ పట్టుకుంటాడు, కానీ చింకీ ధ్యాస ఎక్కడో ఉంటుంది. రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇద్దరూ శంకర్ గారి దగ్గరికి వెళ్లి ప్రాక్టీస్ చేసేవారు. ఇంకా గట్టుకి తబలా మీద చేతులు ఫ్రీ అవుతాయి. అతను చాలా బాగా తబలా వాయించడం మొదలుపెట్టాడు. కానీ పాపం చింకీ ఇప్పటికీ బీట్ కొట్టలేకపోతుంది. ఇంకా అలానే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. దేనికైతే పిల్లలు భయపడతారు, రిజల్ట్ రోజు. గట్టు చింకీ రిజల్ట్ తీసుకోవడానికి స్కూల్కి వెళ్తారు. మిశ్రా సార్ అందరికీ రిజల్ట్ ఇస్తారు. చింకీ క్లాస్లో ఫస్ట్ వస్తుంది. అందరూ చప్పట్లు కొట్టి తనని పొగుడుతారు. కానీ పాపం గట్టు ఫెయిల్ అవ్వబోయి తప్పించుకున్నాడు. చాలా తక్కువ మార్కులు వస్తాయి అతనికి. నీ రిజల్ట్ చూపించు. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక చూడు. గట్టు చాలా భయపడతాడు. అతను తన రిజల్ట్ని ఎవ్వరికీ చూపించలేదు. ఇంటికి వెళ్లేటప్పుడు గట్టు ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి ఒక బాబుని తిడుతూ ఉంటాడు. ఇన్ని తక్కువ మార్కులా? దానికన్నా నువ్వు ఫెయిల్ అయ్యున్నా బాగుండేది. నీకోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాను నేను. స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజు, స్విమ్మింగ్ క్లాస్, కంప్యూటర్, సైకిల్, ఇంకా ఎన్నో. ఈ మార్కులా? సిగ్గుపడాలి. గట్టు భయపడతాడు. నాన్న కూడా అతన్ని ఇలానే తిడతాడేమో అని. ఇద్దరూ సొసైటీకి చేరుకోగానే, చింకీ నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. కానీ ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాను కదా వెళ్ళమని, నేను తర్వాత వస్తాను. ఇలా చెప్పి గట్టు పరిగెడతాడు. ఇంకా చింకీ ఇంటికి వెళ్తుంది. చింకీ రిజల్ట్ చూసి అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు. ఇక వాళ్ళు చింకీ నోరు తీపి చేస్తారు. గట్టు ఎక్కడున్నాడు? పారిపోయాడు, ఏమీ చెప్పలేదు. ఖచ్చితంగా తక్కువ మార్కులు వచ్చుంటాయి, అందుకే భయపడి పారిపోయి ఉంటాడు. పారిపోయి ఎక్కడికి వెళ్తాడు? ఇంటికే వస్తాడు కదా. కానీ సాయంత్రం అవుతుంది. ఆ తర్వాత రాత్రి అవుతుంది. అయినా గట్టు ఇంటికి రాలేదు. అమ్మా నాన్న చింకీ అందరూ కంగారు పడి గట్టుని అక్కడా ఇక్కడ వెతుకుతూ ఉంటారు. కాని గట్టు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నా గట్టు? అన్ని చోట్ల వెతికాము. పదండి ఇంక పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అప్పుడే నాన్నకి ఒక ఫోన్ వస్తుంది. కాల్లో మాట్లాడిన తర్వాత నాన్న హాయిగా ఊపిరి వదులుతూ ఇలా అంటాడు. థ్యాంక్ గాడ్. పూర్తి సొసైటీ అంతా వెతికాము, కానీ శంకర్ గారింటిని మర్చిపోయాము. ఆయనే కాల్ చేశారు. గట్టు అక్కడే కూర్చున్నాడట. అమ్మా నాన్న ఇంకా చింకీ శంకర్ గారింటికి వెళ్తారు. గట్టు ఒక మూలన కూర్చుని ఉంటాడు. వచ్చినప్పటి నుంచి ఇలానే కూర్చొని ఉన్నాడు, ఏమీ చెప్పడం లేదు. నాన్న గట్టు దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. విషయమేంటి నాన్న? గట్టు రిజల్ట్ ముందుకు పెడతాడు. నాన్న రిజల్ట్ చూడగానే అతనికి అంతా అర్థమవుతుంది. నీకు మార్కులు తక్కువ వచ్చాయని నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నాన్న తిడతాడనుకున్నావా? లేదు నాన్న, నేను అస్సలు తిట్టను. మార్కులు తక్కువ రావడంలో ఏ తప్పు లేదు. నువ్వు చదువుకోకపోతేనే అదే తప్పు. నువ్వు కష్టపడ్డావు, అందుకే ఈ మార్కులు ఆ కష్టానివి. నీవి ఏమీ పర్వాలేదు. వచ్చే సంవత్సరం ఇంకా బాగా చదువు, మంచి మార్కులు వస్తాయి. పద ఇంటికి వెళ్దాం. అప్పుడే శంకర్ గారు ఇలా అంటారు. బాబు, పిల్లలందరూ ఒకటేలా ఉండరు.
కొంతమంది చదువులో హుషారుగా ఉంటారు. సచిన్ టెండూల్కర్ చదువులో వీక్, కానీ క్రికెట్లో గ్రౌండ్లోని ఎంత ధైర్యంగా నిలబడతాడు. మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చదువులో వీక్ అయినా ఎంత బాగా తబలా వాయిస్తావు, చింకీ కన్నా బాగా. అందుకే మన దగ్గర ఏదైతే ఉందో మనం దానికి గర్వపడాలి. నిరాశపడకూడదు. ఇంకా కష్టపడి అన్నీ సొంతం చేసుకోవాలి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. పద, ఇంకా తబలా వాయించు. మీ అమ్మా నాన్న చూడాలనుకుంటున్నారు. నేను నిన్ను ట్రైన్ చేశానా లేదా? అది విని గట్టు సంతోషిస్తాడు. అతను కళ్ళు తుడుచుకుని తబలా ముందు కూర్చుంటాడు. గట్టు తబలా వాయించడం మొదలుపెట్టగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా చూస్తూ చూస్తూ అతని తబలా వాయించడంలో లీనమైపోతాడు. చింకీ యొక్క హెయిర్ కట్. చింకీ ఇంకా గట్టు హాయిగా వాళ్ళ లివింగ్ రూమ్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. చింకీ, ఇంకా చాలు. ఇంకా ఎంతసేపు నువ్వు కార్టూన్ చూస్తావు? లేదు లేదు గట్టు, నేను ఇప్పుడైతే ఈ కార్టూనే చూస్తాను. అప్పుడే అక్కడికి అమ్మ వస్తుంది. చింకీ, ఇది తప్పు తల్లి, ఇవ్వు. అన్నయ్యకి రిమోట్ ఇవ్వు. ఇద్దరూ కలిసి ఏదైనా కూడా షేర్ చేసుకోవాలి, అర్థమైందా? ఓకే మమ్మీ. ఇదిగో గట్టు, ఇప్పుడు నువ్వు చూడు. అప్పుడే అక్కడికి నాన్న వస్తారు. అరే, వీళ్ళిద్దరూ నువ్వు చెప్పిన మాటలే వింటారు. నేనేదైనా చెప్తే అస్సలే వినరు. ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళితే వీళ్ళిద్దరిని నేనెలా ఆపాలి? ఏంటి అమ్మా, నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? అమ్మా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా. మేము కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము. లేదు పిల్లలు, మీకు స్కూల్ ఉంది కదా. అయినా అమ్మమ్మకి ఆరోగ్యం బాలేదు. నేను అందుకని చూసుకోవడానికి వెళ్తున్నా. హా అమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మమ్మను బాగా చూసుకోండి. ఇంకా అమ్మా, మీరు త్వరగా రండి, సరేనా? హా పిల్లలు, నేను త్వరగా వచ్చేస్తాను. ఓ హా అమ్మా, నాకిప్పుడే గుర్తొచ్చింది. మీరు నాకు హెయిర్ కటింగ్ చేయించాలి కదా. ఇప్పుడు మీరు వెళ్తే ఎలా నా హెయిర్ కటింగ్ చెప్పు? అరే చింకి, నువ్వు కంగారు పడకు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సరే అమ్మా, మీరు వచ్చిన తర్వాత చేయించండి. కానీ నేను మాత్రం నీతోనే కటింగ్ చేయించుకుంటాను. మరుసటి రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వెళ్తుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు. పిల్లలు మాట్లాడకండి. మన స్కూల్కి కొత్త ప్రిన్సిపల్ వచ్చారు. తను ఒక పెద్ద స్కూల్కి ప్రిన్సిపల్. తను చాలా స్ట్రిక్ట్. తను పిల్లలందరి యూనిఫామ్ ఇంకా హెయిర్ స్టైల్ చెక్ చేస్తా అని చెప్పింది. పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు చెక్కింగ్కి వెళ్తారు. కాసేపటి తర్వాత కొంతమంది పిల్లల్ని వేరే లైన్లో నిలబెడతారు. చింకీని కూడా అదే లైన్లో నిలబెడతారు. కాసేపటి తర్వాత ప్రిన్సిపల్ మేడం అక్కడికి వస్తుంది. పిల్లలు, మీ ఎవ్వరి యూనిఫామ్ సరిగా లేదు. అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడ నిల్చోబెట్టాను. మీ అందరి యూనిఫామ్ ఇంకా నీట్గా క్లీన్గా ఉండాలి. మీ అందరి హెయిర్ లెంత్ కూడా సరిగా నీట్గా ఉండాలి. రేపటి నుంచి మీరందరూ మీ యూనిఫామ్స్ని నీట్గా చేసుకుని రావాలి. ఎందుకంటే మీరు స్కూల్ రూల్స్ పాటించాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే మీకు రేపు పనిష్మెంట్ ఇస్తా. చింకీ, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో. చూడు, నీ యూనిఫామ్ సరిగానే ఉంది, కానీ నీ హెయిరే ప్రాబ్లం. నీ హెయిర్ చాలా పెద్దగా అయిపోయింది చింకీ. కానీ స్కూల్ రూల్స్ ప్రకారం అందరి హెయిర్ ఒక లిమిట్లో ఉంటుంది. చింకీ, నువ్వు త్వరగా నీ హెయిర్ కటింగ్ చేయించుకో, లేకుంటే పనిష్మెంట్ ఉంటుంది. ఓకే మ్యామ్. చింకీ తిరిగి క్లాసులోకి వెళ్లి కూర్చుంటుంది. కానీ తను ఎవ్వరితో మాట్లాడదు. ఆఖరికి గట్టుతో కూడా మాట్లాడదు. స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వస్తారు. అరే పిల్లలు, వచ్చేసారా? రండి, త్వరగా బట్టలు మార్చుకుని స్నాక్స్ తినండి. లేదు నాన్న, నాకు ఆకలి వేయడం లేదు. నేను నా రూమ్కి వెళ్తాను. అరే, ఏమైంది చింకీ? అలా చెప్పి చింకీ తన గదిలోకి వెళ్ళిపోతుంది. చూడండి నాన్న, ఇవాళంతా తను అలానే ఉంది. అప్పుడే గట్టు జరిగిన విషయమంతా వాళ్ళ నాన్నకి చెప్తాడు. అరే గట్టు, ఇదైతే చాలా టెన్షన్ పడాల్సిన విషయమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చింకీ వాళ్ళ అమ్మతోనే హెయిర్ కట్ చేయించుకుంది. తను కంగారు పడటంలో అర్థం ఉంది. అమ్మ ఇక్కడ లేనప్పుడు హెయిర్ కట్ తను ఎలా చేయించుకుంటుంది? అవును, అందులో కంగారు పడాల్సిన అవసరం ఏముంది నాన్న? ఒకసారి తను బయట హెయిర్ కట్ చేయించుకుంటే ఏమవుతుంది? లేదు, చింకీ కొన్ని సంవత్సరాల క్రితము బయట హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళింది. కానీ పొరపాటున ఆ కత్తెర చింకీ చెవికి తగిలింది. దానివల్ల తనకు కాస్త దెబ్బ తగిలింది. ఆ దెబ్బ చాలా చిన్నదే, కానీ చింకీ చిన్నప్పుడు దానివల్ల భయపడింది. అందుకే అప్పటినుంచి తను
అమ్మతో మాత్రమే హెయిర్ కట్ చేయించుకుంటుంది. ఓహో, ఇదన్నమాట విషయం. నాన్న, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? చింకీ తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. తనకి పనిష్మెంట్ ఇస్తారా? తనైతే వాళ్ళ అమ్మతో తప్ప ఇంకెవరితో హెయిర్ కట్ చేయించుకోదు. ఇదంతా ఆలోచిస్తూ చింకీ నిద్రపోతుంది. తను నిద్ర లేచి చూసేసరికి నాన్న ఇంకా గట్టు తయారయ్యి తన ముందు నిలబడి ఉంటారు. చింకీ తల్లి, పద త్వరగా రెడీ అవ్వు. తయారా? కానీ ఎందుకు నాన్న? ఎక్కడికి వెళ్తున్నాం? అరే, మనం హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాం చింకీ. ఏంటి? కానీ నేను హెయిర్ కట్ చేయించుకోను. అమ్మతో తప్ప నేను ఇంకెవ్వరితో చేయించుకోను, సరేనా? అరే లేదు చింకీ, నేను గట్టు మా హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాం. నిజంగా? లేకపోతే చూడు మా జుట్టు ఎంత పొడవుగా తయారయ్యిందో. మేము హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో పాటు రా. సరే, వస్తాను. ఇదంతా నాన్న ఇంకా గట్టు ప్లాన్. చింకీ హెయిర్ కట్ చేయించుకోవడానికి వాళ్ళు చింకీని తీసుకుని ఒక సలూన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే సలూన్ లోపల నుంచి ఒక ఆంటీ బయటికి వచ్చి ప్రేమగా చింకీతో ఇలా అంటుంది. అయితే నువ్వే చింకీనా? చాలా అందంగా ఉన్నావు. నీ జుట్టు కూడా చాలా అందంగా ఉంది. వీటికి కొంచెం హెయిర్ కట్ అవసరం ఉంది, అంతే. నాన్న, నా హెయిర్ కట్ అమ్మతో తప్ప ఎవరితో చేయించుకోను. అరే చింకీ తల్లి, నువ్వు నీ మొండితనం వదిలిపెట్టు. నువ్విప్పుడు హెయిర్ కట్ చేయించుకోకపోతే రేపు నీకు పనిష్మెంట్ ఇస్తాను. చింకీ తల్లి, నాతో లోపలికి రా. నీకు కొంచెం భయం అనిపించినా నేను నీకు హెయిర్ కట్ చెయ్యను, ఐ ప్రామిస్. కానీ నువ్వు నీ భయాన్ని వదిలిపెట్టనంత వరకు అది నిన్ను వదిలిపెట్టదు. అది విన్న చింకీకి కాస్త ధైర్యం వస్తుంది. చింకీ తల్లి, ఇప్పుడు ఇక్కడ కూర్చో. ఇంకా నీ కళ్ళు మూసుకో. చూడు, కొద్ది సమయంలోనే నీ హెయిర్ కట్ అయిపోతుంది. నీకసలు తెలియనే తెలీదు. అలాగే ఆంటీ, నా కళ్ళు మూసుకుంటాను. ఇంకా చెప్పు చింకీ, నేను విన్నాను నువ్వు ఇంకా గట్టు కలిసి శాండ్విచ్ చేశారంట ఒకరోజు. హా ఆంటీ, అది మా స్కూల్లో నేర్పించారు. చాలా టేస్టీగా ఉంది, హెల్దీ కూడా. అలాగా? హెల్దీగా ఎలా? అరే ఆంటీ, అందులో చీజ్ లేదు, అందులో చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. అందుకనే అది హెల్దీ శాండ్విచ్. ఓ, నాకు అర్థమైంది. నువ్వు చాలా తెలివైన దానివి చింకీ. అలా ఆంటీ చింకీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా 5 నిమిషాలలో చింకీ హెయిర్ కటింగ్ అయిపోతుంది. చింకీ తల్లి, ఇప్పుడు నువ్వు నీ కళ్ళు తెరవచ్చు. హా, నిజమా? నా హెయిర్ కట్ అంత త్వరగా అయిపోయిందా ఆంటీ? నాకు తెలియనే లేదు, టక్కున అయిపోయింది. ఇంకేంటి చింకీ, చెప్పాను కదా నువ్వు భయపడవలసిన అవసరం లేదని. అరే వా చింకీ, చూసావా నీ హెయిర్ కట్ ఎంత త్వరగా అయిపోయిందో. ఇంకా నీ భయం కూడా పోయింది కదా. హా నాన్న, నా భయం అంతా పూర్తిగా పోయింది. అరే, ఇది చాలా మంచి విషయం. ఈ విషయానికి మనం ఖచ్చితంగా ఐస్ క్రీం పార్టీ చేసుకుందాం. అంతా కలిసి బయటికి వెళ్లి ఐస్ క్రీం పార్టీ చేసుకుంటారు. டிராஃபிக் ரூல்ஸ். அது சாயந்தர நேரம். சிங்கி வீட்டுக்கு வெளியே சைக்கிள் ஓட்டிக்கிட்டு இருந்தா. சிங்கியோட சைக்கிளுக்கு பின்னாடி அப்பா கட்டு 2 பேரும் நடந்து போயிட்டு இருந்தாங்க. சிங்கி, இன்னும் 2 நிமிஷம் தான் இருக்கு. நீ சைக்கிள் ஓட்டுற 10 நிமிஷம் முடிஞ்சிரும். அதுக்கப்புறமா நான் தான் சைக்கிள் ஓட்டணும். ஆமா கட்டு, ஆனா நான் சைக்கிள் ஓட்டும் போதே இப்படியே நீ டிஸ்டர்ப் பண்ணிட்டு இருந்தேன்னு வச்சுக்கோ, நான் இன்னும் 2 நிமிஷம் அதிகமா ஓட்டிடுவேன். கட்டு அதை கேட்டு அமைதியாயிட்டான். அப்பா அதை பார்த்து சிரிச்சாரு. கட்டு ஓட்ட வேண்டிய நேரமும் வந்துருச்சு. சிங்கிக்கும் சைக்கிள் ஓட்டுற பேலன்ஸ் மிஸ் ஆயிடுச்சு. அப்பா அவ சைக்கிளை சைட்ல ஓட்டுறதை விட்டுட்டு ரோட்டுக்கு நடுவுல ஓட்ட ஆரம்பிச்சா. அட சிங்கி, அது ராங் சைடு. ஆனா சிங்கிக்கு அப்பா சொல்றது எதுவுமே கேட்கல. அட, அப்பா அவ்வளவு தூரத்துல இருந்து என்ன சொல்றாங்க, எதுவும் கேட்க மாட்டேங்குது. அப்பா, சிங்கிக்கு நம்ம கூப்பிடுறது கேட்கல போலப்பா, வாங்க அவ பக்கத்துல போலாம் அப்படின்னு அப்பாவும் கட்டுவும் சிங்கியை நோக்கி போனாங்க. ஆனா அதுக்கு முன்னாடியே சிங்கிய யாரோ ஒருத்தங்க தடுத்துட்டாங்க. அவரு யாருமே இல்ல, டிராபிக் போலீஸ் அங்கிள் தான். அட, நீ பைசிக்கல் லைனை விட்டு ரோடோட லெஃப்ட் சைடுல நீ போய்கிட்டே இருக்க. உனக்கு தெரியுமா இது எவ்வளவு டேஞ்சர்னு? சாரி அங்கிள், என் பேலன்ஸ் மிஸ் ஆயிடுச்சு. நான் ரோட்டுக்கு இந்த பக்கமா வந்துட்டேன். எனக்கு தெரியாது இது ராங் சைடுன்னு. அதனாலதான் நான் சைக்கிளை நிப்பாட்டவே இல்ல.
எல்லா குழந்தைங்களுக்கு டிராஃபிக் ரூல்ஸ் தெரிஞ்சாகணும். நீ எப்பவுமே ரோட்டோட லெஃப்ட் சைடுல சைக்கிள்ல ஓட்டணும். அதுக்குள்ள அப்பா கட்டு 2 பேரும் சிங்கி பக்கத்துல வந்துட்டாங்க. We are extremely sorry sir. Next time இந்த மாதிரி நடக்காது. இட்ஸ் ஓகே, நெக்ஸ்ட் டைம் பாத்துக்கோங்க. அப்படி சொல்லி டிராஃபிக் போலீஸ் அங்கிள் அங்கிருந்து போயிட்டாரு. சிங்கி போலீஸ் அங்கிள் திட்டினதுனால ரொம்பவும் சோகமா இருந்தா. அட கட்டு சிங்கி, உங்களுக்கு டிராஃபிக் ரூல்ஸ் தெரியாதா? இல்லப்பா, அது எங்களுக்கு தெரியுமே. ஆமாப்பா, டிராஃபிக் ரூல்ஸ் என்னன்னா நாம ரோடு கிராஸ் பண்ணும்போது கவனமா கிராஸ் பண்ணணும், அதுதானே? அட இல்ல கட்டு சிங்கி, டிராஃபிக் ரூல்ஸ்ல இது மட்டும் இல்ல, நிறைய ரூல்ஸ் இருக்கு. அப்படியாப்பா? என்ன அதெல்லாம்? ஆமாப்பா, என்ன அதெல்லாம்? சொல்ற, அதுக்கு முன்னாடி வீட்டுக்கு போலாம். நைட் ஆகிட்டே இருக்கு, மம்மி வெயிட் பண்ணிட்டே இருப்பாங்க. சரிப்பா. சிங்கி, இப்ப சைக்கிள் எங்கிட்ட கூட, வீடு வரைக்கும் நான் ஓட்டிட்டு வரேன். சிங்கி கட்டுவுக்கு சைக்கிளை கொடுத்துட்டா. அப்பா சிங்கி கட்டு 3 பேரும் வீட்டுக்கு வந்துட்டாங்க. அட வந்துட்டீங்களா? போய் ஃப்ரெஷ் அப் ஆயிட்டு வாங்க, டின்னர் ரெடி. எல்லாரும் சேர்ந்து ஒன்னா சாப்பிட்டாங்க. அதுக்கப்புறம் படுத்து தூங்குனாங்க. அடுத்த நாள் காலையில, கட்டு சிங்கி சீக்கிரமா எந்திரிங்க, இன்னைக்கு நான் உங்களுக்கு டிராஃபிக் ரூல்ஸ பத்தி சொல்ல போறேன். அது ஒரு ஃபன் வேலை. அப்பா எனக்கு ரொம்ப தூக்கம் வருது. இந்த ரூல்ஸ் தெரிஞ்சுக்கிறதுக்கு சீக்கிரமா எழுந்திருச்சாக்கணுமா? ஆமாப்பா, இன்னும் கொஞ்ச நேரம் நாங்க தூங்க முடியாதா? இல்ல குழந்தைங்களா, சீக்கிரமா எந்திரிங்க. அம்மா கூட சேர்ந்து உங்க ஃபேவரட் பிரேக்ஃபாஸ்ட பண்ணிருக்கேன். கட்டு சிங்கி 2 பேரும் எழுந்திருச்சு பிரஷ் பண்ணாங்க. அதுக்கப்புறமா டைனிங் டேபிள் கிட்ட போய் உக்காந்தாங்க. டைனிங் டேபிள்ல அவங்களுடைய ரொம்ப ஃபேவரட் சீஸ் சாண்ட்விச் செஞ்சு வச்சிருந்தாங்க. அப்பா, நீங்க எங்களுக்காக எங்க ஃபேவரட் சாண்ட்விச் செஞ்சீங்களா? ஆமா குழந்தைங்களா, பாருங்க உங்களுக்காக என்ன இருக்குன்னு. அப்பா பக்கத்திலேயே செவுத்துல இருந்த ஒரு போர்டை காட்டினாரு. அதுல பெரிய பெரிய எழுத்துல எழுதி இருந்துச்சு டிராஃபிக் ரூல்ஸ். அப்பா இது என்ன? சிங்கி, இந்த போர்டுல தான் உங்களுக்கு டிராஃபிக் ரூல்ஸ பத்தி சொல்ல போறேன். அந்த போர்டுல ரோட் சேஃப்டிக்கான கலர்ஃபுல்லான பிக்சர்ஸ் நிறைய இருந்துச்சு. அப்படியே அப்பா? ஆமா குழந்தைங்களா, ரூல்ஸ் தெரிஞ்சுக்க அதுக்கு முன்னாடி நம்ம என்ன தெரிஞ்சுக்கணும்னா டிராஃபிக் லைட்டை என்ன சொல்லுதுன்னு நம்ம பார்க்கணும். அப்பா போர்டுல இருக்கிற அந்த டிராஃபிக் லைட்டை கை நீட்டி காட்டாரு. அப்பா, எனக்கு தெரிஞ்சு இதுல இருக்கிற ரெட் லைட் நம்மள நிப்பாட்ட சொல்ல இல்லையா? ஆமா கட்டு, கிரீன் அப்புறம் எல்லோ கலர் நமக்கு என்ன சொல்லுதுன்னு சொல்ல பார்க்கலாம். அது தெரியாதுப்பா. ஆமாப்பா, எனக்கு தெரியாது. குழந்தைங்களா, கிரீன் லைட் நமக்கு முன்னாடி போக சொல்லும், எல்லோ லைட் நமக்கு சொல்லும் எப்ப வேணாலும் ரெட் சிக்னல் விடலான்னு. அப்ப நம்ம வெஹிக்கிளை ஸ்லோ பண்ணி ஆகணும். அப்படியாப்பா? இதுக்கு இதுதான் அர்த்தமா? ஆமா செல்லம், உனக்கு தெரியுமா நேத்து டிராஃபிக் போலீஸ் சார் உங்களை எதுக்கு திட்டினாங்கன்னு? இல்ல. டிராஃபிக் ரூல்ஸ் அக்கார்டிங் நம்ம எப்பவுமே சைக்கிளை பைசிக்கல் லேன்ல தான் ஓட்டணும். ரோடோட பகுதி பைசிக்கிளுக்கு ராங் சைடா இருக்கும். அங்க பைசிக்கல் லேன் இல்லைன்னா நாம பைசிக்கலை ரோட்டோட ரொம்ப லெஃப்ட் சைடுல ஓட்டி ஆகணும். ஓ, அப்பா எனக்கு இப்பதான் புரியுது நான் செஞ்ச தப்பு என்னன்னு. அப்பா, வேற என்னென்ன டிராஃபிக் ரூல்ஸ் இருக்கு? குழந்தைங்களா, அது மட்டும் இல்ல, நாம நடக்கிறதுக்கு ரோட்டோட சைடு வாக்க யூஸ் பண்ணி ஆகணும். பைசிக்கல் அப்புறம் பைக்கை ஓட்டும் போது ஹெல்மெட், காரை ஓட்டும் போது சீட் பெல்ட் கண்டிப்பா போட்டுக்கணும். ஆமாப்பா, இதை எங்க டீச்சர் கூட சொன்னாங்க. ஆனா அது ஏப்பா ஹெல்மெட் சீட் பெல்ட் ஏன் போடணும்? வெரி குட் क्वेश्चन சிங்கி. உன் சைக்கிள் ரொம்ப வேகமா போய்கிட்டே இருக்கு. திடீர்னு ரோட்ல ஒரு பெரிய கல்லு வருது, உன் பேலன்ஸ் தவறுது, என்ன பண்ணுவ? அப்போ நான் விழுந்துருவேன்லப்பா. நீ ஹெல்மெட்டை போட்டிருந்தா மண்டையில அடிபடாது. ஒருவேளை நீ கார் ஓட்டிக்கிட்டே இருந்தேன்னா திடீர்னு பிரேக் போடுவால, அப்போ அந்த சீட் பெல்ட் உன்னை காப்பாத்தும். ஓ, இப்போ எனக்கு புரிஞ்சுதுப்பா. ஆமா குழந்தைங்களா, ரோட்டை கிராஸ் பண்ணும்போது முதல்ல லெஃப்ட் அப்புறம் ரைட்டை பார்க்கணும். ரோட்ல யாரும் இல்லைன்னா நாம கிராஸ் பண்ணணும். ஓகேப்பா. இன்னொரு விஷயம், மொத்த வெஹிக்கிள்ல நாம ரைட் பண்ணும்போது நாம நில்லக்கூடாது. நம்ம கைய வண்டில இருந்து வெளியே போடக்கூடாது. அப்பா, நான் எப்பவும் அப்படி பண்ணதில்ல. ஆனா ஸ்கூல் பஸ்ல இருந்து சிங்கி எப்பவும் அப்படிதான் பண்ணுவா. இல்லப்பா, இதுக்கு முன்னாடி அப்படி பண்ணிருப்பேன். இதுக்கப்புறம் எப்பவுமே டிராஃபிக் ரூல்ஸ் நான் பிரேக் பண்ண மாட்டேன். குட் குழந்தைங்களா, நான் இப்படிதான் நினைச்சேன். அப்பா பாடம் சொல்லி கொடுத்ததுக்கு அப்புறமா எல்லாரும் ஒன்னா உட்காந்து சாப்பிட்டாங்க. కొన్ని రోజుల క్రితం ఒక నగరంలో శర్మగారు తన భార్య ఇంకా కూతురు చింకీలతో కలిసి ఉండేవాడు. శర్మగారు చాలా మంచివారు.
అతను తన కుటుంబాన్ని చాలా బాగా చూసుకునేవాడు. నాన్న, నాకు గులాబీ రంగు డ్రెస్ వేసుకున్న బొమ్మ కావాలి. సరే చింకీ, నేను నీ కోసం గులాబీ రంగు గౌను ఉన్న బొమ్మని తీసుకొస్తాను. కానీ శర్మగారికి చాలా బద్ధకం ఉండేది. అతనికి నిద్రపోవడం అంటే ఎంత ఇష్టమంటే అతను రోజు ఉదయం చాలా ఆలస్యంగా లేచేవాడు. దానివల్ల అతని పనులన్నీ ఆలస్యంగా అయ్యేవి. నాన్న, నేను చాలా రోజుల క్రితం మిమ్మల్ని బజార్ నుండి బొమ్మ తెమ్మని అడిగాను, కానీ మీరు ఇప్పటి వరకు తీసుకురాలేదు. సరే సరే చింకీ, నేను రేపు తప్పకుండా తీసుకొస్తాను. శర్మగారి నాన్న ఎప్పుడూ అతనికి సర్ది చెప్పేవారు. ఏంటి అంటే, బాబూ, నువ్వు నీ బద్ధకాన్ని వదిలిపెట్టాలి. నాన్నా, నేను కూడా విడిచిపెట్టాలనే అనుకుంటాను, కానీ బద్ధకమే నన్ను విడిచిపెట్టదు. బద్ధకానికి నేనంటే చాలా ఇష్టమేమో అనిపిస్తుంది. అతని బద్ధకం కారణంగా అతను రోజూ ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళేవాడు. ఇంకా బాస్ అడిగినప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్పేవాడు. శర్మగారు, మీరు ఇవాళ కూడా ఆఫీస్కి లేటుగా వచ్చారు. నా బండి పంక్చర్ అయింది, అందుకే లేట్ అయింది. నా బండిలోని పెట్రోల్ అయిపోయింది, అందుకే ఆలస్యమైంది. ఇవాళ నేను బస్సులో వచ్చాను, అందుకే ఆలస్యమైంది. అతని బాస్ ఈ విషయానికి చాలా విసిగెత్తిపోయాడు. శర్మగారు, మీరు ఆఫీస్కి సమయానికి రాకుండా ఉంటే నేను మీకు శిక్ష వేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేను ఆఫీస్కి త్వరగా వస్తే ఆలస్యమయ్యేదాకా ఉదయం ఎవరు పడుకుంటారు? మళ్ళీ ఒకసారి శర్మగారు ఆలస్యంగా ఆఫీస్కి వస్తాడు. అప్పుడు బాస్ ఇలా అంటాడు. ఏమనంటే, శర్మగారు, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా కానీ మీరు ఆఫీస్కి ఆలస్యంగానే వస్తున్నారు. అందుకే మీరు ఇవాళ అందరూ వెళ్ళిన తర్వాత 1 గంట ఎక్స్ట్రా వర్క్ చేయండి. ఏంటి, 1 గంట ఎక్స్ట్రా వర్కా? అవును, ఇవాళ మీరు ఇంటికి 1 గంట ఆలస్యంగా వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ మీరు రేపు కూడా ఆలస్యంగా వస్తే రేపు కూడా మీరు ఆఫీస్లో 1 గంట ఎక్స్ట్రా ఉండవలసి ఉంటుంది. కానీ బాస్, కానీ గేని ఏం లేదు, నువ్వు నీ అలవాటు మార్చుకునేదాకా మీకు ఇలానే జరుగుతుంది. నేను చెప్పింది చేయండి. బాస్ పనిష్మెంట్ విని శర్మ చాలా బాధపడతాడు. కాని అతను ఏమీ చేయలేకపోతాడు. ఇంకా ఏం మాట్లాడకుండా పని చేయడానికి కూర్చుంటాడు. అప్పుడే ఆఫీసులో పనిచేసే వర్మ అతని దగ్గరికి వస్తాడు. శర్మగారు, మీరు సాయంత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు వర్మగారు? ఎందుకంటే అందరూ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాక ఈ ఆఫీసులో దెయ్యం తిరుగుతుంది. ఏంటి, భూతమా? అవును, భూతం. నేను కూడా ఒకసారి ఆలస్యంగా ఆఫీసులో ఉన్నాను. అప్పుడు నన్ను భూతాలు చాలా ఇబ్బంది పెట్టాయి. మీరైతే వాటికి దొరకకుండా చూసుకోండి. మీరు ఏం చెప్తున్నారు? భూతాలు అలాంటివి ఏమీ ఉండవు. నేను నిజం చెప్తున్నాను. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు ఏ భూతాలన్నా భయం లేదు. నాకు కేవలం ఉదయం లేవడం అంటేనే భయం. మీరు వెళ్ళండి. శర్మగారు పనిచేయడం మొదలు పెడతారు. ఇంకా సాయంత్రం 6 అవ్వగానే ఆఫీసు విడిచిపెట్టే సమయం అయింది. ఇంకా అలారం మోగింది. అందరూ ఆఫీసు నుండి వెళ్ళిపోతారు. శర్మగారు ఒక్కరే ఒంటరిగా ఆఫీసులో ఉంటాడు. బాస్ ఎంత తెలివి తక్కువ పని చేశాడు. నాకు 1 గంట ఎక్కువ పని చేయమని చెప్తే నేనేమైనా చేస్తానా ఏంటి? నేనేమైనా ఆఫీసులోనే కూర్చొని పని చేస్తానా ఏంటి? నేను 1 గంట హాయిగా పడుకుంటాను. అది నా ఇష్టం. ఇలా అని అతను అక్కడే అతని టేబుల్ మీద తల పెట్టుకుని పడుకుంటాడు. కొంత సమయం తర్వాత అతనికి ఒక చప్పుడు వినబడుతుంది. ఎవరున్నారక్కడ? బాస్ నాతో పాటు ఇంకెవరికైనా శిక్ష వేశాడా ఏంటి? కానీ ఇక్కడ అదంతా చూస్తుంటే ఎవరు లేరనిపిస్తుంది. ఎవరుంటారులే, పడుకుంటాను. అప్పుడే అతనికి చాలా గట్టిగా శబ్దాలు వినపడతాయి. ఇంకా అతను లేచి కూర్చుంటాడు. ఎవరక్కడ? అతను బయటికి వెళ్లి చూస్తాడు. కాని అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక్కడైతే ఎవరూ లేరు. అలా అని అతను వెనక్కి తిరిగి చూడగానే అతనికి కనిపిస్తుంది. అతని ముందు అలా ఫైల్ తిరుగుతూ ఉంటుంది. ఫైల్ దానంతటదే తిరుగుతూ ఉంది. అయ్యో, భూతం, భూతం, భూతం! పారిపో, పారిపో! భూతం, దెయ్యం! ఆ భూతం నీ వెనకాలే వస్తుంది. పారిపో, పారిపో! కొంచెం ముందుకు వెళ్లి ఆగిపోతాడు. ఇది నిజంగానే భూతం ఆఫీసే.
శర్మ వెనక్కి తిరిగి చూడగానే ఇంకా ఆ ఫైల్ నడుస్తూ అతని వెనకాలే వస్తూ ఉంటుంది. ఇది నా వెనకాలే వస్తుంది. ఇంకా అతను అక్కడి నుండి పరిగెడుతూ ఉంటాడు. కొంత సమయం అయిన తర్వాత అతను చూస్తాడు అతను ఇంటికి వెళ్లే సమయం అయిందని. ఇక నేను వెళ్లే సమయం కూడా అయింది. అతను తన బ్యాగ్ తీసుకుని బయటికి పరిగెడతాడు. గార్డ్ అతను అలా పరిగెత్తడం చూసి అతన్ని పిలవడానికి ఇలా అంటాడు. ఏమైంది సార్, మీరు ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? అరే నువ్వు కూడా పారిపో, లోపల పోతుంది. అతను పరిగెడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పటి నుంచి నేను కూడా ఆఫీస్కి సమయానికే వస్తాను. ఈ పడుకోవడంలో పడితే భూతం నన్ను తినేస్తుంది. ఏంటి పోతమా? నేను కూడా వెళ్ళి చూస్తాను అది ఎలా ఉంటుందో. గార్డ్ లోపలికి వస్తాడు. ఇంకా అక్కడ ఇక్కడ చూస్తాడు. అతను చూస్తాడు ఒక మూలన ఒక ఫైల్ దానంతట అదే తిరుగుతూ ఉంటుంది. అతను ఆ ఫైల్ దగ్గరికి వెళ్తాడు. అతను ఆ ఫైల్ తీయగానే దాని కింద ఒక ఎలుక ఉంది. ఎలుకని చూసి గార్డ్ జరిగిందంతా అర్థం చేసుకుంటాడు. అరే ఇదైతే చిట్టెలుక, దీన్ని చూసి సారు పోతామనుకుని భయపడ్డారు. సరేలే, ఈ కారణంగా అయినా సారు రోజు సమయానికి వస్తారు ఆఫీస్కి. ఇలా ఒక ఎలుక కారణంగా శర్మ గారి మనసులో భూతం అనే భయం ఏర్పడింది. ఇంకా అతను రోజు ఉదయం తొందరగా లేచి ఆఫీస్కి త్వరగా వెళ్ళేవాడు. పిల్లల యొక్క పిజ్జా పార్టీ. గట్టు ఇంకా చింకి స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు. అమ్మా నాన్న, మీరు రెడీ అయ్యారా? ఈ పార్టీకి పేరెంట్ టీచర్స్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అరే నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను. కానీ అమ్మ ఇంకా రెడీ అవ్వలేదు. చింకి, వెళ్ళి మీ అమ్మకి చెప్పు, త్వరగా రెడీ అవ్వమను. ఓకే నాన్న. అరే అరే నేను వచ్చేస్తున్నా, పదండి. తర్వాత గట్టు చింకి అమ్మా నాన్న స్కూల్కి వెళ్తారు. గట్టు చింకి, మీ మార్కులు మీకు ఎలా వచ్చిండుంటాయి? మీ టీచర్ కంప్లైంట్ అయితే చేయదు కదా? అయ్యో లేదు నాన్న, నేను కంప్లైంట్ ఇచ్చే పనులు ఏమీ చేయలేదు. సరేనా? హాహా సరిగ్గా చెప్పావు. మేము బాగా చదువుకున్నాము కాబట్టి రిజల్ట్ బాగా వస్తుంది. అది నిజమే. ఈసారి గట్టు చింకి ఎగ్జామ్స్ కోసం రాత్రంతా కూర్చొని చదువుకున్నారు. ఓహో పదండి, మీ క్లాస్ వచ్చేసింది. ఇప్పుడు ఇక అన్నీ తెలిసిపోతాయి. గుడ్డి, హరి ఇంకా బంటి పేరెంట్స్ కూడా ఉంటారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. హలో మేడం. గుడ్ మార్నింగ్ పిల్లలు. హలో సార్. హలో మ్యామ్. అమ్మ ఇంకా నాన్న మిగతా పేరెంట్స్ దగ్గరికి వెళ్లి నిలబడతారు. ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవిగోండి గట్టి చింకి మీ రిజల్ట్స్. మీ ఇద్దరికి యూనిట్ టెస్ట్ లో అందరికన్నా మంచి మార్కులు వచ్చాయి. వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. చూసారా నాన్న, నేను చెప్పాను కదా. గట్టు వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు, ఇలాగే మనసు పెట్టి చదువుకోవాలి. థ్యాంక్ యూ మమ్మీ. తర్వాత గట్టు చింకీలా స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మార్కుల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నాకు సైన్స్లో చాలా మార్కులు వచ్చాయి. నాకు సైన్స్లో తక్కువ మార్కులు వచ్చాయి, కానీ ఇంగ్లీష్లో అందరికన్నా హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్లో నాకు మార్క్స్ కొంచెం తక్కువగా వచ్చాయి, కానీ హిందీలో మాత్రం అందరికంటే ఎక్కువ వచ్చాయి. అరే పిల్లలు, మీకు అన్నిట్లో కూడా మంచి మార్కులే వచ్చాయి. మీకు ఏ సబ్జెక్టులో అయితే తక్కువ మార్కులు వచ్చాయో దానిపైనే మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అవును పిల్లలు, ఎగ్జాక్ట్లీ. మీరు ఎంతో మంచి మార్కులు తెచ్చుకున్నారు కాబట్టి మీకు ట్రీట్ మేము ఇవ్వాల్సిందే. చెప్పండి, ఏం తాగుతారు, ఏం తింటారు? తప్పకుండా చెప్పండి. ఇవాళ మీకు మేము ఏం పార్టీ ఇవ్వాలి? అంకుల్ మాటలు విని పిల్లలందరూ చాలా ఆనందపడతారు. వావ్, పార్టీ చెప్పండి మిత్రులారా, మనం ఏం తిందాం? పదండి చాట్ తినడానికి వెళ్దాం. లేదు లేదు చింకి, మనం ఎప్పుడు చాట్ తింటాం కదా, ఇప్పుడు వేరే ఏదైనా తిందామో. అవును, గుడ్డి సరిగ్గా చెప్పింది. ఇవాళ పార్టీ స్పెషల్ కాబట్టి మనం ఏదైనా స్పెషల్గా తినాల్సిందే. పిల్లలందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏం తినాలి అని. పేరెంట్స్ అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటారు. తర్వాత పిల్లలందరూ కలిసి ఒకేసారి అంటారు పిజ్జా అని. పిజ్జా! మేము డిసైడ్ చేసుకున్నాం. మేము పిజ్జా తింటాము. అయితే సరే, అందరం కలిసి వెళ్ళి పిజ్జా పార్టీ తీసుకుందాం. తర్వాత అందరూ కలిసి పిజ్జా తినడానికి వెళ్తారు. ఇంకా హాయిగా ఒక టేబుల్ మీద కూర్చుంటారు. చెప్పండి పిల్లలు, మీరు ఏం పిజ్జా తింటారు? నాకు వెజిటేబుల్ టాపింగ్ పిజ్జా కావాలి, అదే ఇష్టం. నేను కూడా అదే తింటాను, కానీ అందులో కార్న్, క్యాప్సికమ్ ఇంకా టమాటా కూడా ఉండాలి నాన్న. సరే గట్టు, ఇంకా చింకి, గుడ్డి, హరి, మరి మీకేం పిజ్జా కావాలి? అంకుల్, నాకు చీజ్ పిజ్జా కావాలి. నేను బెల్ పెప్పర్ స్పైసీ తింటాను.
నా కూడా హరి చెప్పిన పిజ్జానే ఇవ్వండి, అదే టేస్టీగా. సరే పిల్లలు, నేను ఇప్పుడే ఆర్డర్ ఇచ్చొస్తాను. నాన్న ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తాడు. పిల్లలు ఇంకా పేరెంట్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నాది ఇంకా చింకీది పిజ్జా పెద్దగా ఉంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, మన పని అయిపోతుందిగా. కానీ నా చీజ్ పిజ్జాకి ఎలాంటి పోటీ లేదు. గట్టు చింకి, దాన్ని చీజ్ ఫుల్ చేసి నన్ను మాత్రం అడగకండి, సరేనా? గట్టు, చింకి, హరి ఇంకా బంటి ఆలోచనలో పడతారు. ఇంకా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. హరి మెల్లిగా బంటి చెవిలో ఇలా అంటాడు. అది మనం ఎలాంటి తప్పు అయితే చేయలేదు కదా, అందుకని టేస్టీ పిజ్జా గుడ్డిది అవుతుందేమో, చూద్దాము. అరే లేదు లేదు, ఏం మాట్లాడుతున్నావు అని, మన పిజ్జా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది, నువ్వు కంగారు పడకు. నాన్న అందరి పిజ్జా తీసుకుని వస్తాడు. ఇదిగోండి పిల్లలు, మీ అందరి పిజ్జా వచ్చేసింది. వేడి వేడి పిజ్జా, ఎంజాయ్ చేయండి. బా, సువాసన వస్తుంది. పిల్లలు మొదలు పెట్టండి. ఇలా ఇవన్నీ నేను సర్వ్ చేస్తాను. నేను మీకు హెల్ప్ చేస్తాను. తర్వాత అందరికీ పిజ్జా సర్వ్ చేస్తారు. ఈ పిజ్జా ఎంత టేస్టీగా ఉందో. నా పిజ్జా కూడా ఎమ్మీగా ఉంది. ఏదైనా చెప్పండి, ఈ పిజ్జా అన్నిటికంటే చాలా టేస్టీగా ఉంది. గుడ్డి మాటలు విని పిల్లలందరి మనసు గుడ్డి చెప్పిన పిజ్జా మీదకి వెళ్తుంది. ఏమైంది పిల్లలు, ఏం ఆలోచిస్తున్నారు? అమ్మా, మా పిజ్జా అయితే చాలా టేస్టీగానే ఉంది, కానీ గుడ్డి పిజ్జా అది మాత్రం ఎమ్మీగా కనిపిస్తుంది. అలా అవుతుంది పిల్లలు, కానీ ఏం పర్వాలేదు. ఒక పని చేయండి, అందరూ షేర్ చేసుకుని తినండి. దానివల్ల మీకు పిజ్జా దొరుకుతుంది, ఇంకా వేరే వాళ్ళది కూడా టేస్ట్ చేయగలరు. వావ్, ఇది చాలా మంచి ఐడియా మమ్మీ. పదా అలాగే చేద్దాం. తర్వాత పిల్లలు వాళ్ళ పిజ్జా షేర్ చేసుకుంటూ ఉంటారు, ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఐడియా చాలా బాగుందమ్మా, మేము అన్ని పిజ్జాలు ట్రై చేస్తాము. ఇది కదా అద్భుతం. అందరూ బంటి మాటలు విని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఈ ప్రకారంగా పిల్లలందరూ వాళ్ళ పిజ్జా పార్టీ ఎంజాయ్ చేస్తారు.